ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఎవరైనా టార్గెట్ చేసినట్టు అనిపించిందా? ఎవరికైనా ఎలివేషన్ ఇవ్వాల్సిన చోట ఎలివేషన్ ఇవ్వలేదు అనిపించిందా? మీకేమనిపించింది అన్న విషయాన్ని ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నాకేమనిపించింది అన్న నా ఒపీనియన్ చెప్తా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75,000 రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే ఇన్ జనరల్ 13th వీక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే టికెట్ టు ఫినాల్ అయిపోతుందో, అయిపోయిన తర్వాత మ్యాక్సిమం డిస్కషన్ మొత్తం టికెట్ టు ఫినాల్ మీద ఉంటుంది. వాళ్ళు ఎలా ఆడారు, బాగా ఆడిన వాళ్ళకి, ఫైనలిస్ట్ అయిన వాళ్ళకి ఫుల్ ఎలివేషన్స్, దాని తర్వాత బాగా గేమ్ ఆడిన వాళ్ళకి మంచిగా అప్రిషియేషన్స్, కనీసం ఒక 20 minutes దాని మీద డిస్కషన్ జనరల్గా ఉంటుంది. కానీ ఈ వారం మీరు చూస్తే దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు. ప్రతి ఆస్పెక్ట్లోనూ ప్రతి ఎలిమెంట్లోనూ తనుజాని తీసుకొచ్చి ఏదో విధంగా తనుజాని ఇరికించి తనుజాని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు, ఇన్ సింపుల్ టర్మ్స్. ఎందుకు తెలుసా? వాళ్ళ దగ్గర కాంటెంట్ లేదు. టికెట్ టు ఫినాలేకి ఎలివేషన్ ఇచ్చే స్కోప్ లేదు. ఎందుకు లేదు? టికెట్ టు ఫినాలే మీద ఎలివేషన్ ఇవ్వాలి అంటే అక్కడ జరిగిన గ్రూప్ గేమ్ని డిస్కస్ చేయాలి. అక్కడ జరిగిన గ్రూప్ గేమ్ డిస్కస్ చేయాలి అంటే అది పాజిటివ్ గ్రూప్ గేమ్ కాదు, ఒక లెవెల్ వరకు జరిగిన గ్రూప్ గేమ్ కాదు, బియాండ్ లెవెల్స్ వెళ్ళిపోయిన గ్రూప్ గేమ్, చాలా నెగిటివ్ గ్రూప్ గేమ్. కావాలని ఓడిపోవటం, కావాలని ఒకరిని ఇరికియటం, కావాలని ఒకరిని టార్గెట్ చేయటం, ఎంత జరిగింది. దాని గురించి మాట్లాడితే వీటన్నిటి కోసం మాట్లాడాలి. అందుకే చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా బిగ్ బాస్ టీము ఒక కొత్త నేరేటివ్ని సెట్ చేసింది. అదేంటి అంటే తనూజ నామినేషన్స్, తనూజ టీటీఎఫ్లో తనూజ, వేరే టాస్కులు జరుగుతున్నాయి, తను బయట సపోర్ట్ చేస్తుంది, సపోర్టింగ్లో తనూజ, అన్నిటిలోనూ అమ్మాయి, అన్నిటిలోనూ తీసుకొచ్చి ప్రతి దాంట్లోనూ మళ్ళీ అదేదో ఫీడ్బ్యాక్ లాగా అప్రిషియేట్ చేసిన దాంట్లో కూడా, బాగా ఆడేవని అప్రిషియేట్ చేసిన దాంట్లో కూడా నువ్వు ఫోకస్ తప్పావు, నువ్వు పక్కన చూసో, ఎదురు చూసో, ముందు చూసో, వెనక చూసో అని. దానికి ముందు వేరే టాస్క్ ఆడేవమ్మా, దానివల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు, నీకు వెళ్ళిపోయి ఇంజరీ అయింది, అయినా నువ్వు అది మాత్రం కనిపించలేదు. నాకు అదే అర్థం కాల, షాకింగ్ అనిపించింది నాకు. కేవలం ఆ టికెట్ టు ఫినాలే గేమ్కి ఎలివేషన్స్ ఇవ్వలేక, వాళ్ళ స్ట్రాటజీస్ని క్వశ్చన్ చేయలేక ఆ అమ్మాయిని ఎపిసోడ్కి వాడుకున్నారని అనిపించింది నాకు. తనూజ, నువ్వెందుకు సుమనన్నను సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగారు సార్. కళ్యాణ్, నువ్వెందుకు సుమన్ సెలెక్ట్ చేసుకున్నావు అని అడగలేకపోయారు. అది నాకు విచిత్రంగా అనిపించింది. ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు? అమ్మాయి ఆల్రెడీ టాస్క్ ఆడింది, అయినా సరే అమ్మాయి సుమన్ సెలెక్ట్ చేసుకోవటం మీకు రాంగ్ అనిపించటము, క్వశ్చనబుల్గా అనిపించడం అనిపించింది. అబ్బాయి తర్వాత రోజు ఫ్రెష్గా ఆడుతున్నాడు, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రెంత్ ఉన్నాడు. ఆయన మాత్రం సుమన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా మీరు అడగరు. ఇమాన్యుల్, భరణి వీళ్ళందరూ ఉన్నా కూడా ఆయన మాత్రం సుమన్ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చనబుల్ కాదు, ఇదైతే క్వశ్చనబుల్. నామినేషన్స్లో డిమాండ్ వచ్చి ఏదో చెప్తే, ఇమాన్యుల్ ఇంకేదో చెప్తే నామినేషన్ మార్చుకుని వెళ్ళిపోయాడు, అది మీరు క్వశ్చన్ చేయరు, దానికోసం పెద్ద విషయం ఉండదు. కానీ ఈ అమ్మాయి క్లారిటీ తీసుకుని తప్పని అనట్లా, బట్ అన్నీ చెప్పినప్పుడు ఇది కూడా అన్నిటితో పాటు అంత డౌన్ చేయాల్సిన నెసిటీ ఏముంది? ఆ అమ్మాయి లైన్ దాటి చేయి పెట్టేసి అని చెప్పి కొట్టింది అన్నది దానికి వీడియో వేసి మరీ చూపించారు. అక్కడ అందరూ లైన్ దాటారు. నన్ను కూడా ఎవరు అడిగారు, పవన్ని లైన్ దాటారు, సో తిని కూడా దాటింది, మీరు ఎందుకు దాన్ని క్వశ్చన్ చేయలేదు? నేను పవన్ కూడా పెద్ద క్వశ్చన్ చేయలేదు అసలు. ఎందుకంటే ఆ టాస్క్లో అట్లా జస్ట్ అది అవ్వటం పెద్ద విషయం కాదు. దానివల్ల ఏమి పైన కింద అయిపోలేదు, తలకిందులుగా తిరిగిపోలేదు, గెలిపోవటం మారిపోలేదు. అక్కడ అందరూ దాటారు, ఆవిడ అందరికీ వార్నింగ్లు ఇచ్చారు, పవన్కి ఎక్కువ వార్నింగ్లు ఇచ్చారు. ఎందుకంటే పవన్ లాగి కొడుతున్నాడు కాబట్టి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. పవన్కి 3-4 సార్లు చెప్పిన తర్వాత మీరు లైవ్ కూడా చూస్తే మీకు అర్థమయ్యేది ఎందుకు తీసేశారు ఆయనని. పవన్ కూడా ఫస్ట్ చేసినప్పుడు కాన్షియస్గా చేయలే, ఏంటి కొట్టిన తర్వాత కూడా పడకూడదా, కొట్టేసిన దాని తర్వాత పడ్డానంటే దాని తర్వాత కూడా పడకూడదు అని చెప్పిన తర్వాత 2 సార్లు జరిగిన తర్వాత అప్పుడు తీసేశారు. అక్కడ ఆ అమ్మాయికి చేయబాలపైన కళ్యాణ్ కోసం నిలబడింది, అది మీకు కనబడలేదు. రీతు కోసం జెన్యున్గా నిలబడింది, అది మీకు కనబడలేదు. అవన్నీ అసలు అంటే అప్రిషియేట్ చేయాల్సిన మ్యాటర్స్ కాదు. అది తీసేయండి. నేను దాంట్లో కూడా నాకు చాలామంది తనూజ గారి ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ ఇది, కనీసం thumbnailలో పెట్టలేదు, అప్రిషియేట్ చేయలేదు అమ్మాయి నుంచుంటే అని. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏం పెద్ద నాకు అనిపించలే. ఎందుకంటే అక్కడ భరణి అన్న సపోర్ట్ చేశాడు, సుమన్ అన్న సపోర్ట్ చేశారు, కళ్యాణ్కి అందరూ సపోర్ట్ చేశారు. ఒక్కళ్ళే సపోర్ట్ చేసి నుంచుని వాళ్ళు గెలిస్తే అనుకోవచ్చు. నెక్స్ట్ రీతుకి సపోర్ట్ చేసిన దాంట్లో డెమోన్ మెజారిటీ పార్ట్ సపోర్ట్ చేశారు. కానీ నాకు అది పెద్ద అనిపించలేదు కాబట్టి నేను చెప్పలా. సపోర్ట్ అది చెప్పొద్దు, సో అప్రిషియేషన్ అన్నది లేదు. కానీ అందులో జరిగిన చిన్న మిస్టేక్స్ని చేయిపెట్టేసింది అని చెప్పి దాన్ని కూడా ఐడెంటిఫై చేసి హైలైట్ చేసి దాన్ని క్వశ్చన్ చేశారు చూడండి. అక్కడ నాకు అసలు అబ్బో చాలా క్లారిటీ ఇచ్చారు సార్.
కళ్యాణ్ గెలిచింది, అచీవ్ చేసింది మామూలు విషయం కాదు. ఒక కామనర్ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకొని లాట్ ఆఫ్ ఫిల్టరేషన్స్ ప్రాసెస్ త్రూ దాంట్లోంచి వెళ్ళి అక్కడ ఆడియన్స్ని జడ్జెస్ని మెప్పించి తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్ని మెప్పించి అగ్ని పరీక్షలో దాని నుంచి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీనికి ఎలివేషన్ ఏ రేంజ్లో ఉండాలి? సూపర్ డూపర్ ఎలివేషన్, సూపర్ డూపర్ మాటలు, సూపర్ డూపర్గా ఉండాలి. ఎందుకు ఇలా పేరు మీరు అంత ఎలివేషన్? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అది కూడా డిసప్పాయింటింగే. పోనీ అట్లీస్ట్ మీరు వెనకాల ఉన్న గేమ్ గురించి మాట్లాడొద్దు. ఏం జరిగింది గ్రూప్ గేమ్ వదిలేయండి, కానీ ముందు జరిగిన ప్రాసెస్ మన కళ్ళ ముందు జరిగిన దానికన్నా ఎలివేషన్ ఇచ్చుకుని దాని గురించి మాట్లాడచ్చు కదా. ఇంకే ఇంతే టార్గెట్ చేసుకుని ఇట్లాగే వెళ్ళాలా? సరే, అది కూడా లేకపోతే ఇంకో రెండు జరిగినాయి ఆ స్పాన్సర్ టాస్క్లు, ఇంకో 2 వేసుకుంటే అయిపోయేది. కావాలని ఒక పర్సన్ని తీసుకొచ్చి అవి ఫీడ్బ్యాక్లు కాదు. ఎవరైనా వాటిని ఫీడ్బ్యాక్స్ అనుకుంటే మాత్రం అవి ఫీడ్బ్యాక్స్ కాదు, ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా అది డౌన్ చేయటమే, ఒక పర్సన్ని డౌన్ చేయటమే. ఆ అమ్మాయి ఆడిన ఆటంతా వదిలేసి జరిగిన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసుకుంటా ఏందో కొత్త నేరేషన్. ఎందుకంటే మీరు టికెట్ ఫినాలే కోసం డీప్గా మాట్లాడలేరు. మాట్లాడితే ఆ గ్రూప్ గేమ్స్ అన్ని తీయాల్సి వస్తుంది. అందుకనే దాన్ని సింపుల్గా ఆడియన్స్ మీద పెట్టేశారు. ఆడియన్స్ చాలా బెటర్గా అనిపించారు. ఆవిడ ఎవరో కానీ చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. ఒక ఆర్గ్యుమెంట్కి తెరతీశారు ఆవిడ. మన దగ్గర వాటికి సమాధానాలు ఉండవు. అంటే గట్టిగా క్వశ్చన్ చేస్తే ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండవు, అనలేరు. కావాలని ఓడిపోవటాలు ఏంటి, ఎన్ని క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎందుకు మీరు సుమన్నే సెలెక్ట్ చేసుకున్నారు? రీతుతో కూడా మీరు కావాలని ఓడిపోయారు. రీతు నువ్వెందుకు భరణి గారు రంగును కొట్టేసావు అంటే ఆవిడేదో సమాధానం చెప్పింది. అప్పుడు వాష్రూమ్ దగ్గర మీద వీడియో ఉంది కదా, వాళ్ళిద్దరూ అనుకుని ఎమాన్యుల్ రీతు అనుకున్న వీడియో ఉంది కదా, కావాలని రెడ్డిని టచ్ చేయకు, మిగతా కలర్స్ని టచ్ చేసి అలికేసి అని చెప్పి అవి ప్లే చేసి అలా ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే అదంతా చేస్తే చివరికి వచ్చేపాటికి వీళ్ళు ముగ్గురు ఏదైతే చివరికి వచ్చారో దాన్ని జస్టిఫై చేయలేరు. అందుకనే పోనీ ఇదంతా జస్టిఫై చెప్పినా అబ్బాయి గెలిచాడు కాబట్టి అబ్బాయికి సపరేట్ ఎలివేషన్ ఏదో ఒకటి చేసేసుకుని ఒక 5-10 నిమిషాలు దాని మీద నడిపించుకుని ఉంటా అట్లీస్ట్ తనకైనా హ్యాపీగా ఉండే, తన ఫ్యాన్స్ని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇట్లా నెగిటివ్గా చేసుకుని అందరిని డిసప్పాయింట్ చేసే కదా, వాళ్ళ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిన పాజిటివ్గా చేసుకుంటే సరిపోద్ది కదా. మళ్ళీ ఇంకొక కప్పు అని చెప్పి అదొక రచ్చ, దాన్ని గడిపెరిగెత్తారు, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు. ఇంకో సూట్ కేసు అయితే పెట్టుకుని అది కూడా అది వచ్చే వారం చేస్తారు. ఆ సూట్ కేసుది డిసప్పాయింటింగ్ అనిపించింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆ అమ్మాయి చాలా మైండ్ గేమ్ ఆడింది. ఎవరైతే కెప్టెన్సీగా కళ్యాణ్ కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించింది, దానికి ఏం అప్రిషియేషన్ లేదు. దాని తర్వాత ఈవెన్ సంజన గారు కూడా దాంట్లో కాంట్రిబ్యూట్ చేశారు. అలాంటి వాటికి ఏం అప్రిషియేషన్స్ లేవు. కానీ తప్పులు ఏమైనా జరిగితే మాత్రం గట్టిగా లేపి గుచ్చి వాటిని లేపి అసలు పెద్ద తప్పు చేస్తావు నువ్వు అన్నట్టు దాన్ని పెద్ద పాయింట్అవుట్ చేస్తారు. ఏదో ఒకసారి ఏదో మిస్ అయిందిలే, సరే మనకు అనిపించింది వాళ్ళకి అనిపించలేదేమో అని అనుకోవచ్చు. ప్రతిసారి ఇంతనే ఇది చేస్తుంటే ఏదో కావాలని టార్గెట్ చేస్తున్నట్టే ఉంది. అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకెళ్లి వీడియోలు వేసేసి ఏదో ప్యాంపరింగ్ కిడ్లా చూస్తారు, లేదంటే కంప్లీట్ టార్గెట్ చేస్తారు. ఎక్కడ మీడియంగా మెయింటైన్ చేయట్లే అసలు. అంటే ముందు ఏంటంటే వాళ్ళకి వేరే కంటెస్టెంట్లు ఎవరు కనిపించలేదు యాజ్ ఎ విన్నర్ క్వాలిటీగా. సో ఈ అమ్మాయిని అక్కడ యూస్ చేసుకున్నారు, కొంచెం అమ్మాయిని ఎంకరేజ్ చేసి ఏం చేసినా కవర్ చేసుకుంటా ఎంకరేజ్ చేశారు. ఆడింది ఆట పాడింది వాటిలాగా. ఇప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళు కనిపించేపాటికి ఇంక డౌన్ చేస్తున్నారు. నాకు అర్థమైంది అయితే అది. ప్రతి పాయింట్ మీకు చెప్తా, పాయింట్ బై పాయింట్ ఎక్కడెక్కడ ఎలాంటి పాయింట్లు చెప్పొచ్చో, ఎలాంటి పాయింట్లు చెప్పాలో ట్రయాంగిల్ కోసం కూడా మాట్లాడుకుందాం. మనం చెప్పింది మాట్లాడుకుందాం, సార్ చెప్పింది మాట్లాడుకుందాం, అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆడియన్స్ తీసుకొచ్చినప్పుడు అక్కడ 2 ఫ్యాన్సే ఉంటున్నారు, 3 ఫ్యాన్స్ ఉంటున్నారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్, లేదంటే తనుజ గారి ఫ్యాన్స్. ఫస్ట్ టైం నేను భరణి ఫ్యాన్స్ని చూసా. చాలామంది అడుగుతూ ఉంటారు మిగతా వాళ్ళు కనిపిరా మీకు రివ్యూస్లో అంటే, మాకే కదా వాళ్ళకి కనిపిరు, మాకు కనిపిస్తారు. నేను చాలా విషయాలు చెప్తాను, నేనైతే చాలా విషయాలు చెప్తాను. ప్రతి కంటెస్టెంట్ కోసం చెప్తాను, ఏమైనా సుమన్ కోసం చెప్తాను. టమ్నేల్ అందరి పేర్లు ఉంటాయి ఆల్మోస్ట్. అక్కడ ఉన్న కాంటెంట్ని బట్టి వాళ్ళు లేకపోతే ఏం మాట్లాడడం. మీరు బిగ్ బాస్ టీంని క్వశ్చన్ చేయాలా, ఎందుకు అందరి పేర్లు ఎప్పుడు 2-3 పేర్లే చెప్పే వాళ్ళని తీసుకొస్తారని. వాళ్ళకి తెలిసి ఎవరెవరి పేర్లు చెప్తున్నారు ముందే. సో భరణి సుమన్ మాట్లాడుతున్నారు, నేను బాగా ఆడాను ఈ వీక్లో అంటే బాగా ఆడారని చెప్తా. సుమన్ ఏంటి మీ మనసులో అది ఉండిపోయింది, ఆర్గ్యుమెంట్ కోసం అయితే రాంగ్ వెళ్తుందేమో అని చెప్పి, అదేం లేదు మీకు మీరు స్టాండ్ తీసుకున్నారంటే అది కాదు, నేను గేమ్స్ కోసం అడుగుతుందంటే బాగా ఆడారు అనుకున్నారు. దాని తర్వాత ఫ్లవర్స్ కానీ ఇది కానీ ఏదైనా మీరు 100% ఇచ్చారన్నారు. ఒక స్పాన్సర్ టాస్క్ జరిగింది, ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్పాన్సర్ టాస్క్ జరిగింది. అది కూడా స్పాన్సర్ టాస్క్, డిటర్మినేషను, కరేజు, పాజిటివ్నెస్, కాన్ఫిడెన్స్, సక్సెస్, దాని గురించి ఒక్కొక్కరు ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత డెమోన్ కాస్ట్యూమ్ మీద ఇమాన్యుల్ కామెడీ చేశాడు. ఇమాన్యుల్ లేకపోతే మాత్రం ఈ హౌస్ బోరింగ్ అబ్బా. లాస్ట్ 2 వీక్స్ ఇమాన్యుల్ మీదే భారం ఖచ్చితంగా. 14వ వారం 15వ వారం ఇమాన్యుల్ నడిపించాలి. ఎట్లా నడిపిస్తారో తెలియదు, లేదంటే మాత్రం లైవ్ చూడలేము, ఎపిసోడ్ కూడా అంత కాంటెంట్ ఉండదు. తనే ఏదో గిట్టి ఏదో వేసి ముందుకు తీసుకెళ్ళాలి ఈ హౌస్ని. చూద్దాం ఏం చేస్తాడు. సో అది తీసుకొస్తే
పాములు తీస్తాం, కుందేళ్ళు తీస్తాం, పౌరాలు తీస్తాం, జింకానా గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్, టికెట్ 999 రూపాయలు మాత్రమే అని చెప్పి ఆ డ్రెస్ కూడా అలాగే ఉంది కొద్దిగా. అలాగే చెప్పచ్చు. లేదంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్, లేదంటే ఏజెంట్ ఆత్రేయ, ఆ రేంజ్లో కూడా చెప్పొచ్చు కదా, ఒక సీక్రెట్ ఏజెంట్లా ఉన్నామని చెప్పి. చెప్పలా. షర్ట్లో నుండి పౌరాలు, ప్యాంట్లో నుంచి పాములు, ఇవన్నీ తీయబడిన అంటే బాగానే వచ్చింది నాకు. దాని తర్వాత తనుజ గారు ఎమోషనల్ అవుతున్నారు. సో అందరిని కూర్చోబెట్టి ఈ వీకెండ్ ఎవరు వెళ్ళిపోతారో తెలియదు, బట్ మీరు అందరూ నాకు క్లోజ్ అయిపోయారు అని చెప్పి అందరు భావాలు షేర్ చేసుకున్నట్టున్నారు. ఎవరు వెళ్తారో తెలియదు. నాన్న ఐఎమ్ సారీ, గేమ్స్ వచ్చినప్పుడు, నామినేషన్స్ వచ్చినప్పుడు పెద్ద చిన్న లేకుండా మాట్లాడేశాను. అలాగే సుమనన్న మిమ్మల్ని హట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. సంజన గారు యూఆర్ స్వీట్ సోల్, సో మిమ్మల్ని వదులుకోలేనంటే ఆవిడ కూడా నిన్ను అసలు వదిలిపెట్టను, నేను దగ్గర పక్కనే పెట్టుకుంటా అన్న విధంగా ఆవిడ చెప్తున్నారు. సో ఏదో మాట అనేయాలని చెప్పి ఏదో అంటమే కానీ అంటే నేను కూడా అంతే సేమ్ అని చెప్తుంటే ఇంకా మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సారీ చెప్పను, థ్యాంక్స్ చెప్పను. సో మేము నలుగురులో అయిపోయాం అన్నట్టు. సో 5 యాక్చువల్గా వీడితో కలుపుకుంటా. ఆ నలుగురు ఎవరంటే కళ్యాణ్, డిమాను, రీతు, నెక్స్ట్ ఇమాన్యుయల్, యూత్. సో సీనియర్స్కి సారీలు, థ్యాంక్స్లు, యూత్కి ఏమో అందరం ఒకటే నలుగురు అయిపోయాయని చెప్పి. సో ఆవిడ పీపుల్స్ పర్సన్ కాదంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అయ్యారు, వాళ్ళందరూ క్లోజ్ అయ్యారు అన్న విధంగా. దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు. నాకు ఏదైనా ఇవ్వాలంటుందని బర్నీ గారు, అది వస్తువైనా, ఎమోషన్స్ అయినా, ఎఫెక్షన్స్ అయినా, ఏమైనా సరే అని చెప్పి. ఇప్పుడు మనం ఎవరైనా బయటికి వెళ్ళిపోతుంటే టెంపరీ ఎగ్జిటే కదా, కొన్ని వారాల తర్వాత మళ్ళీ కలుసుకుంటాం కదా అనుకున్నాం. కానీ ఒక మనిషి వెళ్తే ఇంత ఏడుస్తారా, మనుషుల్ని గెలిచామా, సో నేను వెళ్తుంటే ఇంతమంది ఏడుస్తున్నారా, మన గురించి ఎవరు అని చెప్పి ఆలోచిస్తా. మన గురించి ఎవరు మంచిగా మాట్లాడుకోవడం పర్లేదు కానీ చెడుగా మాట్లాడుకోకూడదు, చెడుగా మాట్లాడకపోతే చాలు అని చెప్పి ఇలాంటి ఈ 2 లైన్లు నేను కూడా చెప్పుకుంటూ ఉంటాను. అమ్మా మంచిగా చెప్పుకోపోయిన పర్లేదు, చెడుగా తిట్టుకోమాకండి రా అని చెప్పి. నెక్స్ట్ సుమనన్న, అసలు నా పర్సనాలిటీకి నేను ఆడతానా లేదా అనుకున్నాను, బట్ నేను ఇక్కడ ఆడాను. ఇక్కడికి వచ్చాక చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఈ బాండింగ్ బయటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉండాలని చెప్పి. సుమనన్న ఏమి మాట్లాడంటే సుమనన్న పర్సనాలిటీ అంత జనరల్గా మాట్లాడకుండా ఇంతే మాట్లాడతాడు అనుకుంటా, తక్కువ మాట్లాడతాడు అనుకుంటా. ఈ హౌస్ చాలా నేర్పించి చాలా ఇచ్చింది. సో ఎక్కడ ఉంటాం అలా ఉంటాం తెలియదు, ఉన్నంత వరకు హ్యాపీగా. గొడవలు పడతా ఉందాం అన్నాడు, గొడవలు పడకుండా ఉందామని నాకు అర్థం, గొడవలు పడతా ఉందాం అన్నట్టున్నాడు. నెక్స్ట్ అలా అందరూ షేర్ చేసుకుని ఉంటారు, మనకు కట్ చేశారు మిగతా వాళ్ళవన్నీ. నెక్స్ట్ నాగార్జున గారు ఈ హౌస్లో అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు, అదే కదా బంధాలంటే అని చెప్పి. ఈ సీజన్ నుంచి మనకి బాండ్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయి బిగ్ బాస్లో. ఇంతకుముందు గ్రూప్ అన్నట్టు హైలైట్ అయ్యాయి. మీరు గమనించండి, బిగ్ బాస్ ఎలా రూపు చెందుతుంది అని చెప్పి, ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ ఎలా మారుతుంది అని చెప్పి. ఇది హిందీలో నేను ఈ ప్రోగ్రెస్ని చూశాను యాక్చువల్గా. ఇప్పుడు తెలుగులో కూడా అదే చూస్తున్నాం. ఇంతకుముందు కలిసి బాండ్స్ ఎన్ని ఉన్నప్పుడు గ్రూప్ గేమ్ అనుకునే వాళ్ళు ఆ గ్రూప్ పేర్లు ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మీరు చూస్తే గ్రూప్ కన్నా కూడా బాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో వీళ్ళు గ్రూప్స్ ఉన్నా కూడా బియాండ్ గ్రూప్స్ ఆడారు. గ్రూప్స్ని దాటి ఆడిన ఆటలు ఉన్నాయి. ఇప్పుడు బర్నీ గారు తనుజ నామినేషన్ చేసుకోవటం కానీ, తనుజ సుమనన్న నామినేషన్ కానీ, సుమనన్న తనుజ నామినేషన్ కానీ జరిగినాయి. వాళ్ళంత క్లోజ్గా ఉన్నా కూడా అలాంటి జరిగినాయి. ఈవెన్ దివ్య బర్నీ అన్న నామినేషన్స్ కానీ. సో బియాండ్ గ్రూప్ ఆట ఆడగలిగారు, బట్ ఆ బాండ్స్ మాత్రం ఉండిపోయినాయి. దాంతో వాళ్ళు ఫేవరెటిజం చేసుకున్నారు, సపోర్ట్ చేసుకున్నారు. సో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం చూస్తే ఈ గ్రూప్ గేమ్ చూస్తే నెగిటివ్ గ్రూప్ గేమ్ జరిగింది. ఒక స్టేజ్ దాటి జరిగిపోయింది గ్రూప్ గేమ్. మనం ఇప్పుడు ఒక స్టేజ్ వరకు చూస్తాం, లెవెల్ దాటింది. సో నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఆ లెవెల్ దాటుతుంది. మనం ఎలాంటి స్టాండ్లో వెళ్తున్నాం, బిగ్ బాస్ ఎలాంటి స్టాండ్ తీసుకున్నారని ఇంపార్టెంట్. నాకు తెలివిగా దాన్ని సపోర్ట్ చేయాలా, దాన్ని అపోజ్ చేయాలా తెలియకే ఆ మ్యాటర్ మొత్తాన్ని స్కిప్ చేశారనిపించింది ఆ గ్రూప్ గేమ్ దాన్ని. అందుకని ఆడియన్స్ మీద నెట్టేసి ఆడియన్స్ చెప్పి వదిలేశారు. నెక్స్ట్ నాగార్జున గారు డెమోన్ పవన్ చేసి ఎవరు ఎక్కిరించినా, డెమోన్ పవన్ అందరూ షాక్ అయ్యేది ఫస్ట్ పవన్ లేపారు ఏంటి అని చెప్పి. ఎవరు ఎక్కిరించినా, ఎవరు ఏమన్నా అనగానే నీ కాస్ట్యూమ్ మాత్రం అదిరిపోయింది అనగానే అందరు నవ్వులు ఆగలేదు అసలు ఎవరికి. సో అందరూ అవుతాడు ఏంటి ఇప్పుడు పావులు తీస్తావా, పౌరాలు తీస్తావా, ఇంకా నేను టికెట్ ఫినాలు తీస్తావు అనుకున్నారా అని చెప్పి ఒక సెటైర్. వెల్ ట్రైడ్. ఎవరికి వచ్చింది అనగానే కళ్యాణ్. అలా వచ్చింది. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్, ఫెంటాస్టిక్, యూ డిజర్వ్ ఇట్, ఒక సెల్యూట్. అంతేనా ఇంకేం లేదా? కామ్రా నుంచి తను వచ్చి తను అచీవ్ చేసింది ఇంకేం చెప్పడానికి లేదా? నాకు అర్థం కాల. సరే వెనకాల గ్రూప్ గేమ్ మన తర్వాత మాట్లాడు, అది నేను క్వశ్చన్ చేస్తాను ఎప్పుడు అది ఎందుకు మాట్లాడలేదని. బట్ ముందు ఏదైతే జరిగిందో దాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి కదా. వదిలేండి ప్రాసెస్, వదిలేండి దాన్ని క్వశ్చనబుల్ ప్రాసెస్, ఆ ప్రోగ్రెస్ అంతా. బట్ అచీవ్ చేసిన దాన్ని ఇంకొంచెం అప్రిషియేట్ చేయాల్సింది. పైన అప్రిషియేట్ చేయాల్సింది. జస్ట్ సెల్యూట్ కొట్టి వదిలేసి పక్క తప్పించేశారు. ఎందుకు? గట్టిగా అప్రిషియేట్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతామేమో అనుకున్నారేమో. కానీ పైన చేయొచ్చు, నేను చేశాను కదా. మనం క్వశ్చన్ చేసాం గ్రూప్ గేమ్ని, అలాగే బాగా ఆడినందుకు అప్రిషియేట్ కూడా చేసాం చివరిదాకా వచ్చినందుకు. సరే, ఎందుకంటే వాళ్ళ మైండ్లో అసలు ఆ నేరేషన్ని పెట్టుకోవాలనుకోవాలి, దానిలోకి అసలు వెళ్ళాలనుకోవాలి. వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడతాను అనుకోండి, మీరు ఎవరు ఏం మాట్లాడరు కాబట్టి నాది వెళ్ళిపోద్ది కాబట్టి నేను అనుకుని చెప్పేస్తాను. నాగార్జున గారు అలా కాదు, అక్కడ మాట్లాడుతుంటే అవతల వాళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ దాంట్లోకి వెళ్తే మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఆ వీడియోస్ ప్లే చేయాలి. ఆ వీడియోస్ ప్లే చేస్తే మిగతా వాళ్ళు నుంచుంటారు, ఏంటి అలా చేశారా అని చెప్పి పెద్ద గొడవలు అవుతాయి. ఎందుకులే అని చెప్పి దాని లోపలికి వెళ్ళి ఉండరు అయితే ఇంకా అంతే, అంతమించి ఇంక రీజన్స్ లేవు. ఇమాన్యుయల్ క్వశ్చన్ చేశారు, మమ్మీని సెలెక్ట్ చేసుకోవడంలో నీ స్ట్రాటజీ ఏంటని. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా భలే ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా నాగార్జున గారు ఇస్తారు, ఆన్సర్ కూడా ఆల్మోస్ట్ నాగార్జున గారు చెప్పేశారు ఏంటి అని చెప్పి.
ఇమాన్యుల్ స్ట్రాటజీ కాదు సార్, అదేంటంటే వరుసగా నేను ఒక్కడిని అందరితో ఆడుకుంటే వెళ్ళాలేమో అనుకున్నాను. ఓడిపోతే ఆ ప్లాంక్స్ అన్ని మమ్మీకే వెళ్తాయి కదా, సో ఈజీగా గెలిచేద్దాం అని కాదు, ఆవిడకి ప్లాంక్స్ వస్తే ఆవిడ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత నుంచి ఆవిడ గేమ్ ఆడుకుంటారని చెప్పి అనగానే ఓకే ఓడిపోతే గెలిచేది మమ్మీనే కదా అనుకుని, నువ్వు ఓడిపోయినా మమ్మీ గెలిచినా ఒకటే అనుకున్నావు అని చెప్పి ఆయన ఓడినా గెలిచినా నీదే గెలుపు అనుకున్నావు, కవర్ చేస్తారు. అవును సార్ అని. అది కాదు ఇమాన్యుల్, ఒకవేళ ఇప్పుడు మమ్మీ ఆటలోంచి వెళ్ళిపోరు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తావు, వాళ్ళతో ఆయన మమ్మీ గెలిచిద్దేమో, అప్పుడు ప్లాంక్స్ అన్ని వాళ్ళకే వస్తాయి కదా. ఇప్పుడు నీతోనే గెలవలేనప్పుడు, ఇప్పుడు నీతో గెలవడానికి ఛాన్సులు తక్కువ ఉంటే, ఇప్పుడు రీతుతోనో తనుజతోనో సుమరణతోనో వాళ్ళు దాటితే మిగతా వాళ్ళు దాటితే ఛాన్సులు 10%, నువ్వు అన్నట్టు 10% అంటావు కదా, 10% నాకు ఎక్కువ ఉంటే ఏమో. అప్పుడు నీతోనే నువ్వేందుకు ఫస్ట్ ప్లాన్స్ ఇచ్చేయాలి, ఎట్లాగైనా మిగతా వాళ్ళందరూ నడిచాలి కదా. సో మేము మిగతా వాళ్ళందరినీ ఓడించుకుంటా వచ్చి అప్పుడు నువ్వు మమ్మీతో ఆడుంటే నువ్వు ఓడిపోయినా మమ్మీ గెలిచినా నీకు ఒకలాగా ఉండేది కదా అని అడగచ్చు కదా. అడగల. ఒక వీడియో ఉంది ప్లే చేస్తాను, వీడియో ప్లే చేయొచ్చు కదా. ఇప్పుడు ఎవరున్నా సరే గేమ్లో మనం గెలవాలనే ఉంటాం కదా, చిన్న 10% మనకు ఛాన్స్ ఉందంటే వాళ్ళతోనే ఆడతాం కదా అని చెప్పిన వీడియో ప్లే చేయొచ్చు కదా. చెయ్యరు, మీరే ఆన్సర్లు ఇచ్చుకుంటారు. ఓకే నెక్స్ట్ ఇమాన్యుల్ మళ్ళీ 3 ఆడచ్చు, మళ్ళీ 3 ఆడచ్చు అనగానే గేమ్ సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అనుకున్నాను అని చెప్పి. సో ముందు 3 ఆడతారు నీటికి చెప్పారు ఆయన. పోనీ ఇప్పుడు అలా అనుకోపోయినా ఇంకోలా అనుకున్నా కూడా వేరేలా చేయొచ్చు, అక్కడ మిగతా వాళ్ళు అందరితో లాస్ట్కి ఇచ్చు కదా. పోనీ వేరే వాళ్ళ తాటిని ఓడిపోతే వాళ్ళు సంజన గారితో ఆడతారు, అప్పుడైనా ఆవిడ నీతో గెలిచే ఛాన్స్ ఎంత ఉంటుందో వేరే వాళ్ళతో గెలిచే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది కదా. చిన్న చిన్న లాజిక్స్, పెద్ద పెద్ద లాజిక్స్ మనమే సైంటిఫిక్గా పెద్ద డీప్గా వెళ్ళాల్సిన నెసిటీ కూడా లేదు. కానీ వెళ్ళాల, అడగల, క్వశ్చన్ చేయాల, లైట్గా ముద్దుగా ఇమ్ముకి ముద్దుగా చెప్పి వదిలేశారు మ్యాటర్. సరే నెక్స్ట్ రీతు. ఇమాన్యుల్ సంజన గారి టాస్క్లో సంచాలక్ నువ్వే కదా అంటే అవును సార్ అంటే, సో ఏంటి ఏదైనా 19తో చేసావా టాస్క్ అంటే లేదు సార్ ఫుల్ క్లారిటీ చేశాను, ఇంకా ఇన్ఫాక్ట్ ఒకసారి వదిలేసినప్పుడు 2-3 సెకండ్ల తర్వాత పట్టుకుంటే కష్టపడుతున్నారు కదా అని చెప్పి వదిలేసాను సార్ అంటే, అవునా ఒక వీడియో ప్లీజ్ అని చెప్పి వీడియో వేశారు, బాగుంది. ఇమాన్యుల్ వదిలేశాడు అంటే నేను బాడీకి చుట్టుకున్నాను సార్ అంటే, నాగార్జున గారు చేతిలో పట్టుకోవాలని కదా రూలు, రీతు చూసుకోవాలి యాక్చువల్గా అని చెప్పి మళ్ళీ అని. రీతుని నేనేం అనలేను, ఎందుకంటే రీతు వెనకాల ఉన్నావు, నీకు తెలియాలి కదా ఇమాన్యుల్ అంట. ఇంతకుముందు టాస్క్లో సంచాలక్గా నువ్వేం చేస్తున్నావమ్మా, సంచాలక్గా నువ్వు చూసుకోవాలి కదా సార్, ఒకళ్ళు అట్టున్నారు సార్ ఒకళ్ళు ఇట్టున్నారు సార్ అంటే ఏదైనా సరే నువ్వు చూసుకోవాలి కదా రీతునే. ఇక్కడ తోసారా నెట్టారా పడ్డారా అన్నప్పుడు సార్ నాకు బాల్స్ పడిపోతుంది అటు చూసాను సార్ అంటే ఏదైనా నువ్వు చూసుకోవాలమ్మా, నువ్వు సంచాలక్గా నీది రెస్పాన్సిబిలిటీ, నువ్వు ముందెందుకున్నావు అందరిని చూసే యాంగిల్లో ఉండాలి కదా. అలా లేదు నిన్నేం అన్నంట, ఎందుకనరు వెళ్ళిపోతుందని చెప్పి అనకపోతే ఒక విషయం, కానీ సంచాలకుడు నువ్వు వెనకేసుకు వచ్చారనుకోండి తర్వాత కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్ వెనకేసి రాదు, ముందు వెనకేసుకు రాలా, నీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. నీకు తెలియాలి కదా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే సార్ నేను అంత అబ్జర్వ్ చేసుకోవాలి సార్, సో బాడీ మీద ఉందని చెప్పి ఆ ఫ్లోలో తెచ్చేసుకున్నాను సార్ అంటే నాగార్జున గారు, ఇంకా ఆ మధ్యానికి ముడి వేసుకుంటే అయిపోద్ది కదా, బాడీకి ముడేసేసుకోవచ్చు కదా అని చెప్పి. హౌస్మేట్స్ అందరికీ చెప్తున్నా ఒక్కోసారి అన్ని సంచాలక్ చూసుకోపోవచ్చు అని చెప్పి పాయింట్. ఆగండి సార్, ఇక్కడ ఒక్కోసారి అన్ని సంచాలక్ చూసుకోపోవచ్చు కదా, సో హౌస్మేట్స్ ఇక్కడ పెట్టచ్చు కదా పాయింట్. మరి ట్రయాంగిల్ టాస్క్లో కూడా జరిగింది అదే, సంచాలక్ ఏమైనా చూసుకోలేదేమో అని చెప్పి పాయింట్ పెట్టింది. నీకు డౌట్ ఉన్నప్పుడు క్లారిటీ తెచ్చుకొని రేస్ చేయాలి అంటే అసలు క్లారిటీ ఉంటే డౌట్ ఎందుకు ఉంటుంది, నాకు అర్థం కాలేదు అసలు ఆ పాయింటే. క్లారిటీ లేకపోతే ఉన్నదాన్నే డౌట్ అంటారు, క్లారిటీ ఉంటే ఇంక డౌట్ ఏముంటుంది అందులో, క్లారిటీ ఉంది నాకు అది ట్రయాంగిల్ అని చెప్పి ఇంకెందుకు రేస్ చేస్తాను నేను, నాకు క్లారిటీ లేక అది ట్రయాంగిల్ కాదేమో అని రేస్ చేస్తాను. అదేందో బహు విచిత్రంగా అనిపించింది, డౌట్ని క్లారిటీ తెచ్చుకొని రేస్ చేయాలంట. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఫ్యూజ్ దగ్గర పోయి ఏంద్రా ఏం చెప్తున్నారా అని. ఒరే క్లారిటీ ఉంటే డౌట్ ఎందుకు వచ్చింది, డౌట్ క్లారిటీ ఉంటే డౌట్ క్లియర్ అయిపోతే క్లారిటీ వచ్చేస్తే ఇంకా డౌటే ఉంటుంది, ఎందుకు అడుగుతారు నాకేం పని ఏంటో. అవసరం చెప్తారు ఒక్కసారి అన్ని సంచాలకు చూసుకోవచ్చు మీరు చూసుకోవాలంట, అదే వాళ్ళు చేశారు. చెప్తేనేమో ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ, అన్నీ మీరే చెప్తారు, వెరైటీగా ఉంటాయి. నెక్స్ట్ కంటికి కనిపించేవి చెప్తుంది సంచాలకు, మిగతాది మొత్తం హౌస్మేట్స్కి ఎవరికి కనిపించలేదా, మీకు కూడా కనిపించలేదా అని చెప్పి ఎవరికి అర్థం కాలేదు, సో నీకు అర్థం కాలేదు అన్నట్టు దాన్ని ఏదో చెప్పేశారు. అంటే అది తప్పు యాక్చువల్గా, మొత్తం గేమ్ చేంజింగ్ మిస్టేక్ అది, దాన్ని వదిలేశారు. ఎందుకు గేమ్ చేంజింగ్ మిస్టేక్ అంటే అక్కడ ఇమాన్యుల్ అవుట్ అయిపోతే మొత్తం గేమే మారిపోద్ది. మామూలుగా అయితే దీన్ని ఒక రేంజ్లో క్వశ్చన్ చేయాల్సిన మ్యాటర్, చిన్న మిస్టేక్ కాదు, లైన్ దాటి చేయి పెట్టడము లైన్ దాటి పడిపోవటము జరిగిన మ్యాటర్ కాదు, దానివల్ల గేమ్ ఏం పెద్ద చేంజ్ అవ్వదు, ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇక్కడ మాత్రం పెద్ద ఎఫెక్టే. ఇన్ఫ్యాక్ట్ డెమోన్ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే డెమోన్ పెట్టి డిస్క్వాలిఫై అయ్యాక బజర్ వచ్చేసింది. అదేంటో గేమ్ చేంజింగ్ మిస్టేక్స్నేమో ముద్దుగా పాలించి తీసేశారు, గేమ్లో పెద్ద ఎఫెక్ట్ అవ్వని మిస్టేక్స్నేమో వీడియోలు వేసి పెద్ద మాటలు చెప్తే దాన్ని ఏదో పెద్ద ఇష్యూలో రేస్ చేశారు. అది విచిత్రంగా అనిపించింది నాకు, ఈ చాలా అనిపించినాయి అలాగా. నెక్స్ట్
సో నాకు ఇమాన్యుల్ ఏంటి అంటే నీకు తెలియాలి కదంటే నాకు కాన్షియస్నెస్ లేదు సార్ నిజంగా అనగానే కాన్షియస్గా ఆడు ఒక్క వారమే ఉందని చెప్తా. ఇంకోటి ఏమంటారంటే నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆడియన్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తారు. ఇమాన్యుల్కి తెలియక తప్పు చేయొచ్చు అని అనుకోరు, ఎందుకంటే నీకున్న తెలివికి నువ్వు ఏదైనా చేయగలవు, ఆ సామర్థ్యత నీకు ఉంది అని చెప్పి అనుకుంటారు. సో నీకు లెక్కలు తెలియదు కానీ ఆడియన్స్కి అన్ని లెక్కలు తెలుస్తారు. అసలే నువ్వు జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి మళ్ళీ దాన్ని కామెడీలో తీసుకెళ్లారు. ఆడియన్స్ అన్నీ చూస్తారు, ఆడియన్స్ అన్నీ గమనిస్తారు. ఇది మన మాట యాక్చువల్గా ఆయనకున్న తెలివికి ఆయన గేమ్ అర్థం పోవడం అంటూ ఉండదు. గేమ్ చెప్పకముందే చాలా విషయాలు అర్థమైపోతాయి. పైగా అగ్ని పరీక్షలో జరిగింది గేమ్ అదని చూసి వచ్చాడు. తను చెప్పిన మాటలే, నేను కొత్త చెప్పిన మాటలు కదా, అగ్ని పరీక్ష చూసి వచ్చానని చెప్పి. సో మన మాటలు తీసుకున్నారనిపించింది. అన్ని ఆడియన్స్ గమనిస్తారు, అన్ని లెక్కలు తెలుస్తారు, వాళ్ళు తెలివాళ్ళు అనుకుంటారని చెప్పి మనం అనుకున్నది తెలివైనడు అసలు మిస్ అయ్యే సమస్య లేదని చెప్పి. నెక్స్ట్ అసలు జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి ఫెంటాస్టిక్ అని చెప్పి దాన్ని కొద్దిగా అప్రిషియేట్ చేశారు. రీతు మనదేం హై స్కూల్ ఎక్కడ చదువుకున్నావు 19/19 అంతా అది ఇది అని చెప్పి కాసేపు ఆవిడతో కొంచెం ఫన్ చేశారు. దాని తర్వాత సంజనా గారు ట్రయాంగిల్ విషయం తీసుకొచ్చారు. ట్రయాంగిల్ ఎప్పుడు టీచ్ చేశారు మీకంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నా మన సర్లే మనది కూడా జిల్లా పరిషత్ స్కూల్లో లాంటిదే కదా, మనకి ఎప్పుడో కొంచెం మరి అంత చిన్నప్పుడు మనకి ఏబిసిడీలు నేర్పించారు. అదే సారీ ఏబిసిడీలు కూడా నేర్పించారండి. సో 2 ప్రాపర్టీస్ చెప్పమంటే ఎవరు చెప్పలేపారు. నేనేమంటే నేను ఒకవేళ హౌస్లో ఉన్నా కూడా 2 ప్రాపర్టీస్ చెప్పు, క్యారెక్టరిస్టిక్స్ చెప్పు అంటే నేను చెప్పలేనేమో వెంటనే. అక్కడ ఉండే టెన్షన్ వేరేగా ఉంటుంది. అక్కడ అన్నీ రావాలని లేదు, అన్నీ ఎదిరేయలేదు. దాన్ని నేను క్రిటిసైజ్ చేయను. నేను బయట ఉన్నప్పుడు నాకు వెంటనే వెలిగిపోతుంది. ఈక్విలేటర్లు తెలుగులో కూడా వచ్చేస్తాయి, సమబాహు, సమద్విబాహు, విషంబాహు అని చెప్పేస్తాను ట్రయాంగిల్ వేసేసి. కానీ లోపల ఉన్నప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం, కొన్ని అర్థం చేసుకోగలం. మనకు చాలా చిన్న విషయాలు అనిపించినాయి, కొంతమంది పెద్ద విషయాలు అవ్వచ్చు. ఇప్పుడు రీతికి 19/19 = 1 అని తెలియపోవడం నాకు చాలా ఇది మినిమం కదా ఇది అనిపిస్తూ ఉంటుంది. అంత లెక్కలు రాకుండా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళని చూశాను నేను. సో అందుకే పెద్ద దాన్ని ఫన్గా తీసుకొని క్రిటిసైజ్ చేసేదేం లేదు. ఇంకా ట్రయాంగిల్ అంటే ఇంక పెద్ద విషయం అయిపోయింది. 2 క్యారెక్టరిస్టిక్స్ చెప్పంటే ఎవరు చెప్తారు? వీళ్ళు ఎవరు చెప్పలేపారు. ఆవిడేమంటారంటే స్లైట్లీ స్లాంట్ ఉంది సార్ అని చెప్తే నీ ఆట గురించి కాదమ్మా దాని గురించి చెప్పంటే 3 భుజాలు ఉండాలని చెప్పారు. బర్నీ మ్యాథ్స్ స్టూడెంట్ బర్నీ అంట, ఆయన అంత క్రిటిసైజ్ చేయాల్సిన నెసిటీ ఉందా? లేదు. ఆయన ఏమంటారు, ఏ భుజం తీసినా 90 degrees ఉండకూడదు సార్ అంటారు. యాక్చువల్గా 90 degrees ఉండొచ్చు. దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం, తెలుగులో లంబకోణ త్రిభుజం అంటాం అనుకుంటా. ఇక్కడ చెప్పేసాను సింపుల్గా ఆసుగా. అక్కడ చెప్పగలనా? తెలియదు నాకు. దాన్ని మనం క్రిటిసైజ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎవరిని అడిగినా సరే ఆ ప్రాపర్టీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ చెప్పలేకపోతారనమాట. ఆయన బోర్డు తీసుకొచ్చి నువ్వు ట్రయాంగిల్ వేయమంటే ట్రయాంగిల్ వేసిన తర్వాత ఇక్కడ 3 కలిపితే 180 ఉండాలి, ఎట్లా 3 బట్టెక్స్లు ఉండాలి, ఏదో చెప్పారు, 3 భుజాలు ఉండాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత తనుజ అర్థమైందా అని అడిగారు తనుజని. ఎందుకంటే యూ ఆర్ ద ఫస్ట్ వన్ టు ఐడెంటిఫై అది ట్రయాంగిల్ కాదంటే ఆవిడేమనుకుంది, ఓకే నేను కరెక్ట్గా వేసేసాను ఎస్ సార్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంచింది. దాని తర్వాత ఆయన అది గుర్తించిన సైంటిస్ట్ నువ్వే అనగానే అమ్మో ఇంత చిన్నదానికి సైంటిస్ట్ అన్నారంటే ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అని. అలాగే ఉంటుంది. వాళ్ళకి తెలిసింది అనుకోండి ఎస్ సార్ కాన్ఫిడెంట్ కదా, మన తప్పు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. తప్పు కాదని అనుకుంటారు వాళ్ళు, మన చేసింది రైట్ అనుకుంటారు. కావాలని పుల్లబెట్టలేదు, కావాలని పుల్లబెడితే అలా నుంచోరు. తనుజ ఏమంటారంటే ఒకేలా ఉండాలని చెప్పారు సార్ బిగ్ బాస్ అని. ఇక్కడ నేను కన్ఫ్యూజన్ చాలా క్లియర్ చేస్తుందండి. ఆవిడ ఏమనుకుందంటే షేప్ ఒకలా ఉండాలి. షేప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇప్పుడు తీస్తాను కానీ ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇంకో ఇట్లాగా యాంగిల్, ఇట్లా యాంగిల్ ఈ షేప్ ఉండాలి అని అనుకుంది. అక్కడ ఉన్న ట్రయాంగిల్ ఎలా ఉంది? ఫస్ట్ది ఒక సైడ్కి ఇట్లా ఉండి, ఒక సైడ్కి ఇట్లా ఉండి, ఒక భుజం పొడుగ్గా, ఒక భుజం పొట్టిగా అలా ఉంది. షేప్ ఒకలా ఉండాలి. సైజు చిన్నది ఉండొచ్చు, సైజు పెద్దది ఉండొచ్చు, కానీ షేప్ మాత్రం ఇది ట్రయాంగిల్ అంటే ఇంక ఇది ట్రయాంగిల్ అని ఫిక్స్ అయింది. అది ఎంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, అది కాకుండా వేరేది ఉండకూడదు అన్నది ఆవిడ థాట్ ప్రాసెస్. ఆవిడ దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నారు. ఆవిడ చెప్పిన వర్డ్స్ రైటే. షేపు ఒకే షేప్ ఉండాలి, సైజు చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, ఇంకో పెద్ద ఉండొచ్చు, షేప్ మాత్రం ఒకటే ఉండాలి. ఇంకా అంటే ట్రయాంగిల్ అంటే ఇట్లాగే ఉండాలి, ఇట్లాగా అంటే డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సమద్విబాహులు, విషంబాహులు అలాంటివే ఉండకూడదు, ఇలాగే ఉండాలి ఆవిడ అనుకుంది. తప్పే అనుకుంది, నేను రైట్ అనట్లా. మళ్ళీ మీరు తీసుకుని నాకు వద్దొద్దు. నేను చెప్పింది అదే ఫస్ట్ది, అది ట్రయాంగిలే అని చెప్పి ఫస్టే నేను చెప్పా, ప్రోమోలోనే చెప్పి అది ట్రయాంగిలే, ఆవిడ రాంగ్గా పాయింట్ చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ ఒకే షేప్లో ఉండాలని ఎందుకు చెప్తారు అంటే నాకు అలా వినిపించింది సార్ అని చెప్పారు. వెంటనే అలా చెప్పలేదు కదా, నాకు అలా వినిపించింది సార్ అంటే తర్వాత వెతికితే మళ్ళీ బ్లూ కలర్ది కూడా దొరికింది, అలాంటి షేప్లో ఉన్నదే దొరికింది అని చెప్తే నాకు దగ్గర ఇన్ని వారాలు ఉండేపాటికి మీకు కాన్షియస్నెస్ ఉండట్లేదు, అలానే వినిపిస్తున్నాయి. ఒక హాలోజినేషన్లో ఉన్నారు, ఎవరో పంపించారట స్పేస్లు ఇచ్చేట ప్రొనౌన్స్ చేయాలని చెప్పి. రాదు భయ్య, అది చిన్నప్పుడే రావాలి, ఇప్పుడు రావు ఇంకా అలాంటివన్నీ ఇంకేం చేయలేము, ఇంకంతే ఇదంతే కంటిన్యూ అవ్వాల్సిందే. ఒక హాలోజినేషన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి వీడియో ఇచ్చారు. సో తనుజ గారు గేమ్ అయిపోయిన తర్వాత ఐ స్టిల్ డౌట్, ఆవిడైనా గేమ్ ఆపారా? ఆపలా. గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ స్టిల్ డౌట్, నీది ఫస్ట్ అనేది నాకు డౌట్ ఉంది.
ఎందుకంటే అన్నీ ఒకలా ఉన్నాయి, షేపులు సైజులు కాదు, అన్నీ ఒకలాంటి షేపులు ఉన్నాయి, ఇదొక్కటే డిఫరెంట్ షేప్ ఉంది. అందుకని ఆవిడకు డౌట్ వచ్చింది. టెక్నికల్గా అక్కడ ఉన్న చాలామంది తెలుసు అది ట్రయాంగిలే అని చెప్పి. ఆవిడ డౌట్ వచ్చింది. డౌట్ రావడం తప్పలేదుగా. ఆ డౌట్ క్లారిటీగా రేస్ చేయాలంటే క్లారిటీ ఉంటే డౌట్ ఎందుకు ఉంటుంది? సింపుల్ థింగ్ కదా. మూడు ఒకలా ఉండాలని చెప్పి అన్నట్టు నాకు అలా అనిపించింది అని చెప్పి, నేను ఇంకా ఒక డౌట్ ఉందని చెప్పి చెప్తే నాగార్జున గారు అనిపించిందా వినిపించిందా అనగానే ట్రయాంగిల్ అన్నారు, బట్ ఒకేలా ఉండాలని చెప్పి నేను అనుకున్నానని చెప్పి. ఒకేలా ఉండాలి, చూడటానికి ఒకేలా ఉండాలి, అది సైజులు చిన్నదొండొచ్చు పెద్దొండొచ్చు, అది ఆవిడ ఉద్దేశం. అయితే నాగార్జున గారు భరణి గారిది మరి మధ్యలో చిన్నగా ఉంది కదా, అంటే ఈక్వల్గా లేదు కదా, సో నీ డౌట్ ఈజ్ ఇన్వాలిడ్. ఆవిడ చెప్తుంది సైజుల కోసం కదా. ఇక్కడ ఆవిడ డిపెండ్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే ఆవిడ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. సైజా షేపా ఏం చెప్తున్నారా, వీళ్ళు ఏం చెప్తున్నారా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది కంప్లీట్గా. ఏం చెప్పాలి అన్నది క్లారిటీ మిస్ అయింది. డౌట్లు పక్కన పెట్టండి, ఇంకా డౌట్ లేదు, ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. ఇక్కడ సంజన గారు పక్క నుంచి కరెక్ట్ అనగానే ఐఎమ్ టాకింగ్ టు తనుజ అని చెప్పారు. సరే అన్నీ ఈక్వల్గా అనుకుంటే మరి భరణి గారిది తేడా ఉంది కదా అంటే, అవును సార్ సైజ్ చిన్నది ఉంది అనగానే నాగార్జున గారు ఫస్ట్ ఇది కూడా సైజ్ డిఫరెంట్ అనా నీ ఉద్దేశం, అంటే సైజ్ డిఫరెంట్ అని అంటే, సో అంటే భరణిది మరి చిన్నగా ఉంది కదా, సైజ్ డిఫరెంట్ అంటే మరి అది కూడా ఇది కాదు కదా, సో రెండు ఇన్వాలిడే కదా, అప్పుడు నీ డౌట్ నలిఫై అయిపోద్ది కదా అని చెప్పారు. సో తర్వాత మనం ఎవరు గెలవాలనుకుంటామో వాళ్ళ సైడ్ నిలబడడంలో తప్పులేదు. ఓకే, వెన్ వి రైజ్ ఏ డౌట్ చుట్టుపక్కల చూసుకొని క్లారిటీతో రైజ్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ సైజెస్, యువర్ డౌట్ ఈజ్ నల్ఫైడ్. చుట్టుపక్కల చూసుకొని రైజ్ చేయాలంటే ఏంటి? ఆ చుట్టుపక్కల చూడటానికే చూస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ నీది తప్పు అని చెప్పలా, నాకు డౌట్ ఉంది, ఇంకోటి దొరికితే నా డౌట్ క్లారిటీ వస్తుంది, దొరకకపోతే మీరు ఇచ్చిన డెసిషన్ రైటు. ఇప్పుడు ఆట మధ్యలోంచి వెళ్ళి ఎతకలేరు కదా. పైగా ఆవిడకి లాస్ట్లో వచ్చిందా, రీతి గెలిచిన తర్వాత వచ్చిందంటే కాదు, స్టార్టింగ్లోనే వచ్చింది ఆవిడకి. అది పెట్టి 2-3 పెట్టంగానే అదేంటి అన్నీ ఒకలా ఉన్నాయి, ఇదేంటి డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. ఇది డిఫరెంట్గా ఉంది అని కూర్చుని దగ్గర నుంచి అంటూ ఉంటారు ఆవిడ. పోనీ రీతి గెలిచిన తర్వాత రేస్ చేస్తే అప్పుడు అనుకోవచ్చు భరణి సార్ గెలవడానికి కోసం ట్రై చేస్తుంది, రీతి గెలవడం తనకి ఇష్టం లేదు, అందుకని ఈ పాయింట్ రేస్ చేసిందని ఫస్ట్ నుంచి రేస్ చేస్తుంది. ఒకవేళ రీతి గెలవటం ఇష్టం లేకపోతే ఇంతకుముందు రీతిని సేవ్ చేయదు, రీతి గెలవటం ఇష్టం లేకపోతే ఆ టవర్ టాస్క్లో రీతిని సపోర్ట్ చేసి ఆడదు, సైలెంట్ కూర్చునిద్ది కదా. నాకెందుకు సుమన్ అన్నాడు, సుమన్ తాడిపించుకుని నా చేయి బాలేదు, తెలుసు కదా రీతి నా చేయి బాలేదు, మళ్ళీ గేమ్స్ ఆడాలి అని చెప్పి ఇంజరీని అడ్డం పెట్టుకుని కూర్చునేది కదా. ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదంటే వాళ్ళకి తెలుసు, కానీ లేదు మనం టార్గెట్ చేయాల్సిందే అన్నట్టే ఉంది. ఇక్కడ అనిపిస్తుంది ఇలాంటి చేసినప్పుడు టార్గెట్ అని చెప్పి. నువ్వేమో రెడ్డిది ట్రయాంగిల్ కాదంటావు, భరణి ఏమో బ్లూది రెక్టాంగిల్ అంటాడు. ఆయన రెక్టాంగిల్ అని చెప్పి అది ట్రయాంగిల్ కాదు అన్న తర్వాత ఆవిడ ఇదేంటి అంటే ఇంక చెప్పాడు ఏదో రెక్టాంగిల్ అని చెప్పి, ఇంక దాన్ని కూడా పట్టుకున్నారు. సో 3 యాంగిల్స్ ఉండాలి, ప్రాపర్టీస్ ఏంటంటే 3 యాంగిల్స్ ఉండాలి, 180 వీడియో చూపించారు. భరణి గారు వస్తుంది ఇది ట్రయాంగిల్ కాదు, ఇట్స్ డెసిషన్, బట్ ఇందులో 4 భుజాలు ఉన్నాయి రెక్టాంగిల్ అని చెప్పి తీసుకొచ్చారు, చూపించారు. ఇందులో 4 భుజాలు ఎక్కడ ఉన్నాయి? భరణి గారు ఇది ఆ ఎడ్జ్ అని చెప్తుంటే, నీకు ఇది చెక్కినప్పుడు ఇలా బంప్ వచ్చిందంతే. సింపుల్ చెప్పేశారు, దాన్ని బంప్ వచ్చిందంట. అక్కడ బంప్ వచ్చిందనే కదా మాట్లాడుతుంది. సో ఇట్స్ ఎ సింపుల్ థింగ్, కార్పెంటర్ మిస్టేక్ అని చెప్పారు. మరి బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది? దీనికి ఇంత 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 చిన్నగా వెళ్ళిపోతుందా? అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ రైజ్ అయ్యిద్ది కదా, స్ట్రైట్ లైన్ ఉండాలి కదా, అట్లా కొంచెం బంప్ వచ్చి అట్లా వస్తే సరే, ఇది తప్పులేదు, వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు. మీరు అందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న బంప్ వచ్చింది అంతే, ఇది ట్రయాంగిలే. సో మీరు అంత గొడవపడాల్సిన నెసిటీ లేదు. సో సంజన యు ఆర్ రైట్, మీకు డౌట్ రావడం తప్పలేదు, బట్ ఇట్స్ ట్రయాంగిల్. సో ఇంక వదిలేంటంటే అయిపోద్ది మ్యాటర్. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుంది, అసలు డౌటే రేస్ చేయకూడదు అనడం రాంగ్. ఎందుకంటే వాళ్ళకి అనిపించడమే కాదు, నాకు అనిపించింది, చాలామందికి అనిపించిందా లేదా? ఫ్యాన్స్కి అనిపించకపోవచ్చు, ఆ పర్టికులర్ కంటెస్టెంట్ సపోర్ట్ చేసే రీతు ఫ్యాన్స్కో లేదంటే సంజయ్ నగర్ ఫ్యాన్స్కి అనిపించకపోవచ్చు, వాళ్ళు ఇచ్చిన డెసిషన్ రైట్ అనిపించుకోవచ్చు. కానీ అది కావాలని చేశారు కూడా అనలేదు కదా. సంజయ్ నగర్ కావాలని చేశారు, రీతిని గెలిపించడానికి చేశారు అనుకోండి అనలేదు కూడా. అది ఓవర్లుక్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు ఆ టైం చూసుకొని ఉండరు. చూసుకుని ఆవిడ కూడా పాయింట్అవుట్ చేసేవాళ్ళేమో, డెసిషన్ ఇచ్చాక చూసుకున్నారు దాన్ని. బంప్ వచ్చింది సింపుల్గా అని చాలా చిన్నగా చెప్పేశారు, వాళ్ళకు కూడా అంతే చిన్నగా చెప్పేసి అయిపోద్ది కదా బంప్ వచ్చింది అన్న విషయాన్ని. ఇది నీ ట్రయాంగిల్, ఇక్కడ దీనికి కూడా ఎడ్జ్ వచ్చింది కదా అని చెప్పి, సో నీకు ఇష్యూ ఎలా ఉందో అక్కడ కూడా ఇష్యూ ఉందంటే ఆ ఎడ్జ్ ఏందో ఎంతసేపు పాస్ చేసిందో అది కనిపించలా, ఎక్కడో చిన్నది ఉంది, ఇది చెప్పచ్చు మీరు, చిన్నది వచ్చిందని చెప్పి దీనికి చెప్పచ్చు. దానికి అది చాలా క్లియర్గా చాలా నీట్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది. దాని స్లాంట్ ఏదైతే వచ్చిందో, ఒక జంప్ లాగా ఏదైతే వచ్చిందో, బంప్ లాగా ఏదైతే వచ్చిందో అది కనిపిస్తుంది. భరణి అన్నది నాకైతే కనిపించలేదు అంత క్లియర్గా విజిబుల్గా. మన సంజన గారు చూపించినప్పుడు కనిపించలేదు, ఏదో చిన్నది ఏదో. ఇది అక్కడ పెట్టినప్పుడు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, చెక్కినప్పుడు డ్యామేజ్ కాదు అది, ఇది మాత్రం చెక్కుతున్నప్పుడు డ్యామేజే కదా. సో సింపుల్గా మేము దీన్ని ట్రయాంగిల్ అనుకునే పెట్టాము, టీం ఇది ట్రయాంగిల్ అనుకునే పెట్టింది. సో ఇది ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేయొచ్చు,
బట్ మీ డౌట్ వ్యాలిడే కానీ బట్ ఇది ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఇందులో ప్రాబ్లం లేదు బర్నీ అంటే అయిపోయేదానికి వాళ్ళని తప్పట్టి వీళ్ళని తప్పట్టి. సరే ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఇందులో తనుజది మొత్తం తప్పైపోయింది అంటే థింగ్. అది ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ రైస్ చేసింది ఫస్ట్ది, వాళ్ళందరూ చెప్పారు ఇది ట్రయాంగిల్ అని చెప్పి, ఆవిడ ఓకే అని చెప్పి వదిలేశారు, అయిపోయింది. సెకండ్ దాని మీద డిస్కషన్లు జరిగినాయి, దాని తర్వాత రింగ్ మీద డిస్కషన్లు జరిగినాయి, అన్నింటిలో ఆవిడ తీసుకొచ్చి తప్పట్టారు. నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది. సంజన యాజ్ అ సంచాలక్ నువ్వు రైట్, ఓకే యాక్సెప్టెడ్. నేను ఎదురు చూసాను ఏం చెప్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళకి రైట్ ట్రయాంగిల్ అని పెట్టారా రాంగ్ ట్రయాంగిల్ అని పెట్టారా, సో వాళ్ళు రైట్ ట్రయాంగిల్ అని పెట్టారు, యాక్సెప్టెడ్. నెక్స్ట్ నాగార్జున గారు బర్నీ ఎఫర్ట్ పెట్టి బాగా ఆడుతున్నావు, కూల్ మైండ్తో ఆడు, సో ప్రాబ్లం ఉండదని చెప్పారు, కంగ్రాచులేట్ చేసావు అమ్మాయిని రీతుని, వెరీ హ్యాపీ అని చెప్పారు. దాని తర్వాత రీతు రింగ్ దాచింగా తెలియగానే నువ్వు రింగ్లోకి వచ్చేసావు, ఆ తర్వాత ఏదేదో మాట్లాడావు, నీకు తెలియదు అందులో, సో నువ్వు ఫుల్గా, అందుకే నాగబాబు చెప్పారు కంట్రోల్ చెప్పావని, ఏదేదో మాట్లాడాలా, ఆయనకున్న ప్రాబ్లమ్స్ మాట్లాడారు, అది మీకు ఏదేదో ఇది. ఎందుకంటే మీరు దాన్ని తీసుకొచ్చి అడ్రస్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అది ఏదేదో మీరు కన్ఫెషన్ రూమ్లో వేసి ప్లే చేసిన వీడియో మీరేంటి క్లియర్ కట్గా వాళ్ళు తప్పు చేశారు, చీట్ చేశారు అన్న విధంగా ప్లే చేశారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి ఆడియన్స్ ముందు, మీకు ఎలా అనిపించింది చీట్ చేశారని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కాదంటున్నారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కాదంటున్నారు, కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కాదంటున్నారు, అందరు కాదంటున్నారు. మీరు ఎలా చేశారు దాన్ని చీట్ చేశారు అని చెప్పి డైరెక్ట్గా ఎలా ఇరికిచ్చారు తనుజకి కానీ, లేదంటే కొంతమంది టీవీ చూసే ఆడియన్స్కి కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంది కదా, అదే ఉంది కదా మైండ్లో, ఓకే ఇలా చీట్ చేశారా అని చెప్పి దాన్ని కంక్లూడ్ చేసింది వీళ్ళే కదా, నాగార్జున గారు కదా ఆ రోజు చేసి కంక్లూడ్ చేసింది, అవును చీట్ చేశారు, నువ్వున్న టాస్క్ మీ నాన్న టాస్క్ మీ నాన్న ఎట్టాగా అవుట్ అయిపోయాడు అది అని చెప్పి. మరి అదే మరి ఇప్పుడు డిపెండ్ చేసుకోవచ్చు కదా, చేయలేరు, అంత ధైర్యం లేదు, అందుకని ఏదేదో వెళ్ళిపోయింది అక్కడికి మ్యాటర్. నెక్స్ట్ తనుజ గారు, తనుజ రింగ్ గురించి మాట్లాడుకుందామా అంట. సంజన డిక్లేర్ చేశాక చాలాసేపు తర్వాత రీతు రింగ్ దాచింది, సో ఎందుకు దాచిందో చూడకుండా నువ్వు ఎలా చెప్పావు అంటే, ఎప్పుడు దాచిందో చూడకుండా నువ్వు ఎలా చెప్పావు అని. సార్ ఎప్పుడు దాచిందో తెలియదు, కానీ రింగ్ వేసిన తర్వాత తను 2 రింగులు అన్నది అంటే అప్పుడు చూస్తున్నప్పుడు నీట్గా స్టమక్ మీద కనిపిస్తుంది. ఎప్పుడు దాస్తే ఏంటి దాచిందని చెప్పడానికి నాకు అర్థం కాలేదు. అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, 2 రింగులు అక్కడ 2 రింగులే ఉన్నాయి అన్నారు, 3వ రింగ్ మిస్ అయిందంటే నువ్వు దాచేగట్టు మిస్ అయింది. రింగు దాచిన రీతిదేం తప్పులేదు, ఎందుకు దాచావమ్మా నీ సైడ్ ఆవిడ డిక్లేర్ చేసేస్తుంది కదా, నువ్వు ఎందుకు ఇంకా ఎన్ని పెట్టుకున్నానో తప్పులేదు. సరే డిక్లేర్ అయిపోయిందని సంజన చెప్పేశారు, షర్ట్లో కనిపిస్తుందని చెప్పాను సార్ అంటే, డిక్లేర్ అయిపోయిందని నేను విన్నర్ డిక్లేర్ అయిపోయింది సంజన గారు చెప్పేశారు, ఇమెయిల్ కూడా చెప్పేశారంటే, సార్ రింగ్ కనిపించలేదు అని చెప్పి సంజన గారు వేసిన రింగ్ తీసిచ్చారు. అప్పుడు బర్నీ సార్ ట్రై చేస్తున్నప్పుడు రీతు దాంట్లో స్టమక్లో నేను రింగ్ చూశాను, అప్పుడు చెప్పాను సార్ రింగ్ చూశానని చెప్పి. అప్పుడు రీతు చెప్పింది 2 రింగ్సే ఉన్నాయి 2 రింగ్సే ఉన్నాయంటే, అప్పుడు చెప్పాను 2 రింగ్సే ఉన్నాయంటే నీ దగ్గర ఇంకో రింగ్ నువ్వు దాచేసావు కాబట్టి అని చెప్పి. అదే ఆవిడ సంజన గారు ఇచ్చారనుకున్నారు, ఎవరు ఇచ్చారనుకున్నారో అది ఇంకా ఫర్దర్గా జరిగిన డిస్కషన్. బట్ ఆవిడంతటా ఆవిడ తీసుకొచ్చి రింగ్ దాచేశారు కాబట్టి అక్కడేం బర్నీ గారు హీలేపారని చెప్పలా, క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇంకో రింగ్ దొరకలేదని క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇంకో రింగ్ లేదని క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్పారు అక్కడ ఉందని చెప్పి. అది కూడా తప్పేనా నాకు అర్థం కాల. అసలు ఇందాక ఏమన్నారు నాగార్జున గారు, ఒక పాయింట్ చూడండి, ఇది మొత్తం ఎందుకు వచ్చిందంటే నీ వల్ల వచ్చిందన్నారు, నువ్వు అక్కడ రేస్ చేసా కూడా వచ్చిందన్నారు. ఇప్పుడు ఈ రింగ్ మొత్తం ఎందుకు వచ్చింది, ఆవిడ దాయటం వల్ల కదా వచ్చింది. మరి ఇక్కడ ఎలా క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడు ఆవిడ దాచో నీ వల్ల వచ్చింది, నువ్వు దాయటం వల్ల అమ్మాయి చెప్పింది, ఈ సెకండ్ పార్ట్ గొడవ రింగ్ గురించి ఏదైతే గొడవ జరిగిందో అది నువ్వు దాయటం వల్ల వచ్చింది, అక్కడ అమ్మాయిని అడగాలి కదా. స్టార్ట్ పాయింట్స్ని పట్టుకుంటే ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఆవిడ కదా, లేదు దీనికి అంతటికి మూలం అక్కడ ట్రయాంగిల్ దగ్గర వచ్చిందంటే మరి దానికి అంతటికి మూలం ఆ చెక్కిన వాళ్ళ దగ్గర వచ్చింది, సరిగ్గా చెక్కలేదని దాన్ని అప్రూవ్ చేసిన వాళ్ళ దగ్గర వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ బ్లేమ్ చేసుకుంటే ముందు పార్టీలో తనుజను బ్లేమ్ చేస్తే ఈ పార్టీలో రీతిని బ్లేమ్ చేయాలి, నువ్వు ఎందుకమ్మా దాచావు రింగ్ అని. అది మాత్రం అసలు లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏందిరా ఇది అక్కడొకటి ఇక్కడొకటి చెప్తున్నారు, ఇంత కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వీడియో ప్లే చేశారు, నీటికి తెలుస్తుంది ఆయన వేస్తున్నప్పుడు, తర్వాత ఆవిడ దొరికింది తీసుకున్నారు, 2 రింగులు ఉన్నాయంటే దాని తర్వాత ఇవి చెప్పడం ఎన్ని జరిగినాయి. నాగార్జున గారు సంజన గేమ్ డిక్లేర్ అని చెప్పింది, విన్నర్ డిక్లేర్ అయ్యాక నాన్ ఇష్యూని తీసుకొచ్చి ఇష్యూని చేస్తే లాభం ఏంటి, అది నాన్ ఇష్యూ అని చెప్పి ఎలా తెలిసిద్ది సార్ వాళ్ళకి, మీరు వచ్చి చెప్తేనో అక్కడ మొత్తం కంక్లూడ్ అయితేనో తెలిసిద్ది అది నాన్ ఇష్యూ అని. అసలు వాళ్ళకి నాన్ ఇష్యూ అని తెలిస్తే వాళ్ళు ఎందుకు రేస్ చేస్తారు, ఫస్ట్లో చేయకుండా సింపుల్గా వెళ్ళి హక్ చేసుకుని వదిలేసుకొని గెలిచేశారని చెప్పేసిన తర్వాత ఎవరైనా ఎందుకు రేస్ చేస్తారు, అక్కడ తేడా వచ్చిందని వాళ్ళకి కనిపించింది కాబట్టి వాళ్ళు రేస్ చేస్తారు, వచ్చి మీరు క్లారిఫై చేస్తారు తప్పుంటే. ఇంక ఎవరి కాళ్ళకి ఇది నాన్ ఇష్యూ అనుకుని ఎవరి కాళ్ళు రేస్ చేయకుండా ఉంటే మీరు వీకెండ్ ఎందుకు రావటం, వాళ్ళకి అంత ఐడియా ఉంటే. డౌట్ ఉంటేనే కదా రేస్ చేస్తారు, డౌట్ లేకుండా ఊరికి ఎందుకు రేస్ చేస్తారు నాకు అర్థం కాల. ఇప్పుడు అది మీరు ఇట్లా చెప్పారు, అది మీరు అవును ఇది ట్రయాంగిల్ కాదు ఇక్కడ క్లియర్గా పంపించాం కదా అని కూడా చెప్పినా కూడా ఆడియన్స్ మీరు దానికి కన్విన్స్ అవుతాం, మీరు ఏం చెప్పినా కన్విన్స్ అవుతాం. కానీ నేరేషన్ ఒకరిని టార్గెట్ చేస్తే వెళ్ళినప్పుడు ఆ కన్విన్సింగ్ అయిందని పక్కన పెట్టి టార్గెట్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంత ఫోకస్ చేయటం అని చెప్పి, వీళ్ళు ఎందుకు అంత ఫోకస్ చేయటం అని చెప్పి.
లెట్ మీ ఫినిష్. రింగ్ లేకపోవడం ఇష్యూ కాదు, చాలా క్లియర్గా ట్రయాంగిల్ చెప్పేసింది, డిక్లేర్ చెప్పేసింది. బర్నీ గెలవకపోవడంలో తప్పులేదు, గెలవాలనుకోవడంలో తప్పులేదు అనగానే తనుజ గారు సార్ అక్కడ ఇష్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను చెప్పలేదు సార్. బర్నీ సార్ చేశాక అక్కడ తనే రీతు వచ్చి చెప్పింది 2 రింగ్సే ఉన్నాయని చెప్పి, అప్పుడు నేను చెప్పాను. క్లియర్గా చెప్తున్నారు కదా, బర్నీ అని వేసాక రీతు స్టార్ట్ చేసింది, రీతు స్టార్ట్ చేసాక 2 రింగ్స్ ఉన్నాయంటే అప్పుడు చెప్పాను. తన రింగ్ దాగిపోతే అది చెప్పరు కదా, దాని గురించి అంత గొడవ అవుతుంది కదా. రింగ్ కనిపించకపోతే ఎక్కడికో వెళ్ళిపోయావంటే ఆ ఎక్కడికో వెళ్ళిపోవడానికి స్టార్ట్ పాయింట్ ఎవరు? రింగ్ దాయటం కదా. నెక్స్ట్ తనుజ గారు సార్ నేను ఒక్కటే షేప్లో ఉండాలని చెప్పి అలా చెప్పారేమో అని చెప్పి అందుకనే నేను వెతికాను సార్. షేపు సైజు కాదు, షేపు, ఆ షేప్ ఇది అంతే, సింపుల్. వెతికాను, అందరూ చెప్పారు అది అవుతుంది, అది ట్రయాంగిల్ అవుతుంది, ట్రయాంగిల్ కింద క్వాలిఫై అవుతుంది అందరూ చెప్తే నేను దాని గురించి ఇంకా మాట్లాడలేదు, అయిపోయింది. దాని తర్వాత బర్నీ గారు రెండోది పట్టుకున్నారు. లేవంటది పట్టుకున్నారంటే దే ఆర్ ఆల్ ట్రయాంగిల్స్ ఓన్లీ, షేప్ అనేది వెరీ క్లియర్, షేప్ ఇంక వదిలేసి అన్నట్టు చెప్పారన్నమాట. మళ్ళీ షేప్ ఆ సైజా అన్నారు, మళ్ళీ వీడియో వేశారు. ఎందుకు సార్ అంతా అన్నిసార్లు? అవి ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ ఈక్వల్గా ఉండాలని చెప్పి బిగ్ బాస్ చెప్పారని చెప్పి చెప్తున్నది వేశారు. ఈక్వల్గా ఉన్నాయంటే ఏంటి? వాటి షేప్ ఇట్లా ఉన్నాయి, ఒకటి ఇట్లా 45 అలా ఉన్నట్టని ఆవిడేదో అనుకుంటున్నారు. ఒక యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయని చెప్పి, సైజులు కాదు. సైజులు ఇన్ ద సెన్స్ ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో, భుజాలు ఏవైతే ఉన్నాయో వాటి లెంత్ గురించి మాట్లాడట్లేదు, యాంగిల్స్ కోసం మాట్లాడుకున్నారు. దాని యాంగిల్ కొద్దిగా డిఫరెంట్ ఉందని చెప్పి దాని గురించి చెప్తున్నారు. కొంచెం చూడటానికి త్రిభుజం అనగానే కొద్దిగా ఇట్లా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం ఇట్లా ఉంటే కొంచెం చూసేవాళ్ళు కొంచెం అదేందో త్రిభుజం కాదనంటే ఆవిడ కనిపించింది. నాకు అది ఏం చెప్తారంటే ఇష్యూ స్టార్ట్ చేసింది ఎవరు? సో దాని గురించి అంటే సార్ నేను స్టార్ట్ చేసింది రెడ్డి దగ్గర నుంచి, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు సార్, అందరూ లావెండర్దే దాని గురించి ఫోకస్ చేశారు సార్ అని చెప్తుంది పంచి. నాకు అది పట్టించుకున్నారా లేదన్నది కాదు, డిక్లేర్ అయ్యాక డౌట్ మొదలయ్యాక ఆయనకు కూడా మొదలైంది. సో ఈ రేపు నుంచి మనకి డిక్లేర్ అయిన తర్వాత డౌట్ వస్తే నేను డౌట్ ఏమో రైజ్ చేయకూడదా? నేను అట్టా కూర్చోవాలా? నేనేం మాట్లాడకూడదా? ఇప్పుడు కలర్స్ టాస్ జరిగింది, రంగుల టాస్ జరిగింది, ఆ రోజు కూడా ఆవిడ రైజ్ చేశారు. ఇంకో దాని తర్వాత డెమోని ఆవిడ కూడా రాశారని చెప్పి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఇష్యూ అయింది, అవతల సైన్ ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు పట్టించుకుంటారు. అప్పుడు రైజ్ చేసింది కరెక్టేగా, మరి ఏదైనా రైజ్ చేయాలి కదా, రైజ్ చేస్తేనే తెలిసింది తప్ప రైట్ అన్నది. ఇక నాగార్జున దీనికి ఏం చెప్తారంటే డౌట్ రైజ్ చేయడం ఈజ్ నాట్ ఏ రాంగ్, ఓకే, అది తప్పనలేదు. కానీ రైజ్ చేసేటప్పుడు క్లారిటీ నీకుంటే ప్రాబ్లం ఉండేది కాదు, క్లారిటీ ఉంటే ఇంక డౌటే ఉంది అందులో. రైజ్ చేస్తేనే కదా క్లారిటీ వచ్చేది, రైజ్ చేయకుండా క్లారిటీ ఎలా వస్తుంది సార్? నాకు అర్థం కావట్లేదు, నాకు డౌట్ ఉంది, నేను క్లాసులో లేచి నుంచొని చెప్పకపోతే నాకు క్లారిటీ ఎట్లా వస్తుంది? నా పక్కన అడగడానికి వాడికి ఏం రైట్స్ ఉన్నాయి? వాడు నాకు తప్పు చెప్తే నేను ఎవరిని అడుగుతాను? క్లాస్లో మాస్టర్ని అడుగుతాను, ఇక్కడ ఎవరిని అడుగుతాను? సంచాలకుని అడుగుతాను, ఇంకెవరిని అడుగుతాను? మాస్టర్ కూడా సరిగ్గా చెప్పకపోతే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి కరెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు తప్పు చేస్తే కనుక మీరు యాజ్ ఎ హోస్ట్కి వచ్చి చెప్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి. డౌట్ని క్లారిటీతో రైజ్ చేసేది నాకు అర్థం కాలేదు. ఇంక క్లారిటీ అన్నది కాన్సెప్ట్ అర్థం కాదు నాకు. అలా రైజ్ చేసే క్లారిటీ కూడా సరిపోదు. షేప్కి సైజ్కి నీకు స్పష్టత ఉంటే డిస్కషన్ లేదు, ఆవిడకి స్పష్టత ఉంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేశారు, ఆవిడకి ఏమి మాట్లాడలేక కూర్చున్నారు. ఆవిడ షేప్ గురించే మాట్లాడుతున్నారు, సైజు చిన్నది ఉండొచ్చు పెద్దది ఉండొచ్చు, షేప్ ఇలా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆవిడ. యూ ప్లేడ్ వెరీ వెల్, టికెట్ ఫినాలే బాగా ఆడావు, సో కంప్లీట్ ఎఫర్ట్స్ అంతా పెట్టావు, బట్ సుమన్ ఎందుకు టార్గెట్ చేసావు అని చెప్పి. తనుజ సార్ సుమన్ ఆర్ ఇమ్ము అనుకున్నాను సార్, ఇమ్ము చెప్పాడు ఇప్పుడు వద్దు అనేసి అని. అమ్మో ఇమ్మాన్యుయల్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనకి ఈరు. ఇమ్మాన్యుయల్ చెప్పాడంట నేను వద్దు ఇప్పుడు వద్దులే అనేసి. అంటే ఇక్కడ కూడా ప్రతి చోట ఆడాడు ఆయన, ప్రతిదీ ఆడాడు. ఇది ఒక రకంగా ఇంకో రకంగా నాకు మెచ్చుకోవాలనిపిస్తుంది తెలుసా, ఎంత బ్రెయిన్ అప్లై చేసి ఎంత పాదరసాల పని చేయించావా ఇమ్మాన్యుయల్ అని చెప్పి. బట్ టూ మచ్ నెగిటివ్ అయిపోతుంది, అదే కన్నింగ్ అయిపోతుంది స్టార్ట్ చేసి. ఇప్పుడు అడిగారు కదా సుమ్ముని ఎందుకని, తర్వాత కళ్యాణ్ కూడా అడగాలి కదా, మరి కళ్యాణ్ కూడా సుమ్ముతోనే ఆడాడు కదా. కళ్యాణ్ ఎందుకు సుమ్ము, వై నాట్ ఇమ్ము అని అడగాలి కదా, అక్కడ అడగరా ఇవన్నీ. నాగార్జున గారు రీతుని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటే తనుజ గారు అక్కడ ఒకటే ఆప్షన్ ఉంటుంది సార్ అని చెప్పి, అక్కడ వెళ్తే నేను రీతుకు ఒక్కదాంతో ఆడాలి అని చెప్పి ఆప్షన్స్ పెరిగితే కదా మేడం గెలిస్తే, ఆలోచించలేదు ఈవిడ. సరే చాలా బాగా ఆడావు, వీడియో వేశారు. సంజన గారు ఇది టవర్ టాస్క్, ఇది టవర్ టాస్క్లో నువ్వు కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్నావు, టవర్ టాస్క్లో నువ్వు రీతి కోసం స్టాండ్ తీసుకున్నావు, ఏం కనిపిలా, చెయ్యి పెట్టావు గీత దాటి, ఆహా అది తప్పు. దానికన్నా సుమన్ అన్న కాలు పెడతాడు, మరణి అన్న కాలు పెడతాడు, అందరూ పెడతారు, అది మాత్రం రైజ్ అవ్వలేదు ఎక్కడ కూడా. సంజన పవన్ డిస్క్వాలిఫై చేసావంటే ఆవిడ మోర్ దెన్ కపుల్ కాదు చాలా వార్నింగ్స్ ఇచ్చారు ఆవిడ. షోర్కి పడిపోయిన తర్వాత ఇంకొక ఇదే లాస్ట్ వార్నింగ్ 3 సార్లు ఇచ్చారు లైవ్లో డెమోన్కి. 3 వార్నింగ్ ఇచ్చాను సార్ అంటే, కాదు ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉండాలి కదా, తనుజ కూడా ప్రతిసారి చేయబెట్టి చేసింది కదా, నేను చూడలేదంటే 2-3 వార్నింగ్లు ఇచ్చాక పవన్ తీస్తానంటే ఒక రూల్ ప్రకారం ఒక డిస్క్వాలిఫై చేస్తే రీల్ షుడ్ బి కామన్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ మాత్రం సంజన గారిని రీతులాగా సరే నువ్వు ఇంకో సైడ్ ఉన్న నువ్వు చూసుకోలేదులే అని అలా
నాకు అది అర్థం కాలేదు. అదేంటి రీతు అయితే చూసుకోకపోతే ఓకేనా, సంజన గారు చూసుకోకపోతే నాట్ ఓకేనా? ఒకరికొకటి మళ్ళీ ఒకరికొకటి. నాగార్జున గారు ఒక రూల్ ప్రకారం ఒక డిస్క్వాలిఫికేషన్ 2 ఉండాలి. సంజయ్ గారు మిస్ అయింది సార్ అనగా తనుజ ఒక ఆటలో మనం డౌట్ రేస్ చేసేటప్పుడు, జడ్జిమెంట్ని క్వశ్చన్ చేసేటప్పుడు మనం కూడా పర్ఫెక్ట్గా ఆడాలి, కాన్షియస్గా ఆడాలి అంట. సో అక్కడ ఇక్కడ నువ్వు తప్పులు అంటే అసలు నువ్వు చేసావు, ఇక్కడ నువ్వు చేసావు అని చెప్పి దీన్ని కనెక్ట్ చేసి అసలు నీ క్వశ్చన్ చేసే అర్హత లేదన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనకాల సుమనల్లా నుంచొని ఏదో నామకే వస్తే బాల్ని ఇసురుకుంటా కూర్చుంటే గేమ్ అయిపోద్ది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఎఫర్ట్స్ పెట్టలేదు అంటారు. ఎఫర్ట్స్ పెడతారేమో ఇందురెట్టా అంటారు. సో మీరు టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మీరు టార్గెట్ చేశారు, సింపుల్. ఇప్పుడు కనుక ఆవిడ ఆ రెడ్డిది క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు అడిగేవాళ్ళు కూడా ఏంటమ్మా నువ్వేదో కళ్యాణ్ అడుగుతున్నా, అదేదో సంచాలకని అడగచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా, మీరు స్టాండ్ తీసుకోరు ఏంటి అని చెప్పి. భరణాన్ని ఇంత మాట్లాడితే ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏమన్నారు, నీకు నువ్వు స్టాండ్ తీసుకోకపోతే, నువ్వు క్వశ్చన్ చేయకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తారు, నువ్వు కనుక క్వశ్చన్ చేస్తే అమ్మే మారేదేమో, డెసిషన్ మారేదేమో అని అన్నారు కదా ఆ కలర్స్ టాస్క్లో, రంగులు రాసుకునే టాస్క్లో. ఇప్పుడేమో ఇంకోటి అంటున్నారు, అసలు క్వశ్చనే చేయకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. డౌట్ రేస్ చేయాలి కానీ క్లారిటీతో చేయాలంటారు. ఫుల్ కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ సుమనాన్ని కూడా బాగా పొగిడారు. సో అలా పట్టుకొని ఉన్నావు నువ్వు. నీ ఆటకి డిఫరెన్స్ ఏంటో తెలుసా, నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేస్తావు. తనుజ అటు ఇటు చూస్తూ ఉందంటే అగ్రీడ్, తనుజ కొద్దిగా అటు ఇటు చూస్తూ ఉంది, ఆయన వైపు చూస్తూ ఉంది. వీళ్ళు చెప్తా ఉన్నారు చూడదు నేను నువ్వు చూసుకొని, ఎందుకంటే ఎందుకంటే కొద్ది షేక్ అయితే వస్తుందేమో అనుకున్నారు ఆవిడ, బట్ అక్కడ ఏం లేదు. ఆయన అలా ఉండేప్పటికి ఇంకా మన కాన్ఫిడెన్స్ డౌన్ అవుతారు. చూడకూడదు, మన గేమ్ మీద మనం ఫోకస్ చేయాలి, ఇది కరెక్ట్గా అని చెప్పారు. నెక్స్ట్ పవన్ని పెయిన్ ఎలా ఉందని అడిగారు. సో ఆయన బాగానే ఉంది సార్, ఫీలింగ్ ఓకే బాగానే ఉంది అన్నట్టంటే. నెక్స్ట్ నువ్వు గెలవడం కన్నా తప్పులు వెతకడంలో ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నావు. అంటే చేశాను సార్, అన్నీ చెక్ చేశాను సార్, అవ్వలేదు, అది ఆయనకు వచ్చిన టాస్క్లో చెక్ చేశాను సార్ అవ్వలేదంటే. తెలుగులో సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు అని చెప్పి, మధ్యలో కొట్టలేక అది మధ్యలో బాగాలేదు అని చెప్పినట్టు, అంటే డ్రమ్స్ బాగాలేదు అని చెప్పినట్టు. సో వీడియో ప్లీజ్ అని చెప్పి పోనీ నువ్వు పెట్టు అని అన్నాడు తన దగ్గర. అదే సార్ నువ్వు పెట్టమన్నావు, ఆడు పెట్టి చూపించింది, అది కాన్ఫిడెన్స్ అని చెప్పి. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ తేడా తెలుసా, పెట్టు అన్నావు పెట్టి చూపించింది, అది కాన్ఫిడెన్స్. టికెట్ ఫినాలే కొడతానన్నావు కానీ కొట్టలేకపోయావు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్. నేను చెప్పానా ఇది ఎన్ని గేమ్ అయిన తర్వాత మనం చెప్పగలం కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి. గెలవకపోతే ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ నామినేషన్స్ ముందు ఇది ఎందుకు తీసుకొచ్చారు అర్థం కాల. సంజన గారు నామినేషన్స్లో 2 పేర్లు చెప్పారు. ముందు ఎవరు చెప్పారంటే భరణి గారు అండ్ సుమనన్న. దాన్ని ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వచ్చింది, కాంటెంట్ లేక. ఇంకా ఇక్కడ ఏదో మాట్లాడారు సంజన సార్ నేను చీట్ చేయాలని చేయలేదు సార్, నాకు అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నచ్చలేదు, మిగతా వాళ్ళందరూ తక్కువ చేసినట్టుంది, అందుకే నేను మార్చుకున్నాను, ఇందులో ఏముంది అన్నట్టు ఆడు చెప్పారు. సరే నువ్వు చీట్ చేసావా లేదా అన్నది నన్ను అడగద్దు, ఆడియన్స్ ఏమనుకుంటారో నన్ను అడగద్దు అంట. అందులో పెద్ద విషయం ఏముందో నాకు అర్థం కాదు. ఆవిడ ఇష్టం ఆవిడ చేంజ్ చేసుకుంటారు, ఆవిడకి ఆప్షన్స్ మారితే ఏంటో. నెక్స్ట్ కళ్యాణి నామినేట్ చేసిన వచ్చిన వాళ్ళు ఇష్యూస్ మాట్లాడుకోవచ్చా అంటే మాట్లాడకూడదు సార్, క్లారిఫికేషన్స్ ఒకటి సార్, ఎందుకు చెప్పలేదంటే ఇలా వాళ్ళు బిగ్ బాస్ చెప్పారు, ఆయనకి అక్కడ అంత స్కోప్ ఉందా, అంత టైం ఉందా, ఆవిడ ఇమ్ము అని చెప్తా ఉంటే అందరూ నామినేషన్ అనుకున్నారు. నా నామినేషన్ డెమాన్ అన్న తర్వాత అప్పుడు చెప్పారు బిగ్ బాస్ కూడా, అప్పుడు తెలిసింది బిగ్ బాస్ మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, బిగ్ బాస్ అప్పుడు దాకా ఎందుకు చెప్పలే, బిగ్ బాస్ కూడా తెలియదు కాబట్టి. సో అది తప్పు అని చెప్పారు, ఓకే యాక్సెప్టెడ్. నెక్స్ట్ రీతుని వెల్ ప్లేడ్ రీతు, కానీ ఆడేటప్పుడు ఎమోషన్ వద్దు. సో సుమన్ అన్న వద్దన్న, భరణి అన్న వద్దన్న అంటే అది ఆవిడ స్ట్రాటజీ అంట. నేను చాలామంది ఇది కామెంట్ కూడా చేశారు, అన్న అది ఆవిడ స్ట్రాటజీ అన్న. సో ఎందుకంటే డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి, ఓహో మంచి ఎక్స్ప్రెషనే, నీ ఫేసే పజిల్గా పెట్టావు అని చెప్పి, ఓహో అది మంచిదే మంచి స్ట్రాటజీనే అది అని చెప్పి. దానికి ముందు రింగ్ ఎందుకు దాచావు, అసలు నీకు ఆ నెసిటీ ఏముంది. ఇప్పుడు ఆవిడకి ఎలా చెప్పారు, ఆల్రెడీ సంజన గారు డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు రేస్ చేసావు అన్నట్టు, సంజన గారు డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఎందుకమ్మా రింగ్ దాచావు బుజ్జి కన్నా అని అడగాలి కదా, బంగారు కొండ అని చెప్పి ఎందుకు అడగలా, నాకు అదే అర్థం కాల. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అని చెప్పి నాగార్జున డిక్లేర్ చేసిన తర్వాత హౌస్ మొత్తాన్ని ఒకసారి అడగచ్చు కదా, మీకేమనిపించింది అని చెప్పి. వాళ్ళందరూ అది ట్రయాంగిల్ కాదని కదా చెప్పారు. మీకు తెలుసు ఇప్పుడు అడిగితే అందరు కాదంటారు, మనం పిచ్చోళ్ళు అయిపోతాం అని చెప్పి మీకు మీరే డిసిషన్ చెప్పారు. అదర్వైజ్ మీరేంటి హౌస్ డిసిషన్ చెప్పండి, ఇది ట్రయాంగిలా కాదా అని అడిగేవాళ్ళు. ఒకవేళ కనుక ఈ తీర్పుని భరణి వైపు పెద్దాం అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఏం జరిగేది తెలుసా, భరణి గారి వైపు పెద్దాం అనుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్ ఎత్తి చెప్పు కళ్యాణ్ ఇది ట్రయాంగిలా కాదా, డెమోన్ ఇది ట్రయాంగిలా కాదా, ఇమ్మాన్యుల్ ట్రయాంగిలా కాదా, కాదు 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 సంజన ఇట్స్ క్లియర్, హౌస్ మొత్తం చెప్తున్నారు ఇది కాదని చెప్పి. నువ్వు ఒక్కదాని వాళ్ళ ఊహించుకున్నావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డిక్లేర్ చేసే కాబట్టి నువ్వు వెనకటి గేయలా, అక్కడ నీ డెసిషన్ మార్చుకుని ఉంటే బాగుండేది అని చెప్పి ఇట్లా చెప్పేవాళ్ళు. నేరేషన్ సేమ్ థింగ్, అన్ని సేమ్, నేరేషన్ చేంజ్ మొత్తం చేంజ్ అయ్యేది. చూస్తూ ఉన్నాం కదా ఇన్ని సీజన్ల నుంచి, అంతే ఇంకా. సో దాని తర్వాత హౌస్మేట్స్ పనేది ట్రోఫీతో పనుందని చెప్పారు. దాని తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్ అడిగారు ఇంకేమైనా ఉన్నాయా అంటే గ్రూప్ గేమ్, ఆవిడ ఎవరో కానీ గట్టిగా రేస్ చేశారు దీన్ని. గ్రూప్ గేమ్ సార్
అది అది కరెక్ట్ కాదు అనగానే అదేంటి ఈ హౌస్లో చాలామంది గ్రూప్ గేమ్ ఆడతారు కదా అంటే లేదు సార్ రీతుదైతే కన్నింగ్ గేమ్ అనేసారు. రీతుదైతే కన్నింగ్ గేమ్, ఎందుకంటే ఆవిడ భరణ్యాలను రంగులు కొట్టేయటం కానీ ఏదైనా దానికి ముందు చెప్తాడు కాబట్టి ఇమాన్యుయల్. సో ఆవిడ అలా చేశారు. అవన్నీ ఆడితే మొత్తం అంతా తవ్వుకోవాలి. అక్కడి నుంచి పట్టుకుని మొత్తం తవ్వుకుంటే ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది మ్యాటర్, మొత్తం అంతా రాంగ్ అయిపోద్ది. టీటీఎఫ్ అంతా అది రాంగ్గా చూపించాల్సి వస్తుందని చెప్పి ఇంక తవ్వలా. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే వినర్ అయిన వాళ్ళకి కొద్దిగా మంచి ఎలివేషన్ ఇచ్చి వచ్చింటే బాగుండేదని చెప్తాను. అది తప్పకుండా చెప్పచ్చు మనం చెప్పినట్టు, కానీ ఇంకా వాళ్ళు చెప్పుకున్నారు. అది గ్రూప్ గేమ్ జరుగుతాయి కదా అని చెప్తే అంటే నాగార్జున గారు సార్ చాలా ఎక్కువ అయిపోయినాయి సార్ గ్రూప్ గేమ్లో. అది మ్యాటర్. గ్రూప్ గేమ్ జరుగుతాయి జరగని కదా, ఒక లెవెల్ దాటిపోయినాయి, టూ మచ్ అయిపోయినాయి. దాన్ని క్వశ్చన్ చేయలేదు, తర్వాత ప్రాబ్లం అది కదా. సో సార్ ఎక్కడ సార్ ఫైనల్స్కి వచ్చాక కూడా ఇంకా ఆడతామంటే ఎలా సార్ గ్రూప్ గేమ్స్ అయ్యి అని చెప్పి ఆడ అంటే నాగార్జున మీరు భరణి గారు కూడా తనుజ గారిని ఒక్కర్థం చేసి మరి ఒక్కదానికే పోసారు కదా, అది గ్రూప్ గేమ్ అంటే సార్ తనుజని చాలా మంది సపోర్ట్ చేస్తారు. అదేం కంపేర్ నాకు అర్థం కాదు. దీనికన్నా నాగార్జున గారు ఆ పూల టాస్క్లో చేసి మరి అక్కడ వాళ్ళిద్దరు కూడా భరణి ఉన్న తనుజ కూడా కలిసి ఆడారు కదా అని చెప్పుకుంటే ఇంకా బెటర్గా ఉండేది కదా. వాటర్ టాస్క్ దాంట్లో కంపారిజన్ ఏముంది? తనుజకి అందరు నుంచి ఉన్నారు, అది గ్రూప్ ఏముంది అందులో? సుమన్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సార్, ఆయన కూడా మరి సపోర్ట్ చేయాలి కదంటే ఓకేనమ్మా గుర్తుంచుకుంటానమ్మా అంట. తీలేరండి, ఎందుకంటే తీస్తే టికెట్ ఫినాలకి అర్థం మారిపోతుంది, అందుకనే తీల వెనక్కి దగ్గర ఆ విషయంలో. దాని తర్వాత తనుజ గారు ఎడుస్తూ ఉంటారు. ఎడుస్తూ ఉంటే ఎమ్మెల్యేలు వదిలేసి చిన్న చిన్న తప్పులు అలా అవుతూ ఉంటాయి కదా అని చెప్తే దాని తర్వాత భరణి గారు వచ్చి బయట రీతుకు సారీ చెప్తూ ఉంటారు. రీతు సారీ, ఓన్లీ రింగ్ దాచావు, అది అన్ఫేర్ గేమ్ అని ఆయనకి అక్కడే కోపం వచ్చింది. అప్పుడు దాకా ఆయన పెద్ద కోపపడాల, రింగ్ దాచారనే బట్టికి ఆయన కోపం వచ్చింది. స్పోర్ట్స్మెన్షిప్ ఏమైపోయింది అని చెప్పి అక్కడ అరుచుకుంటూ వెళ్ళారు. ఆయన రింగ్ దాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. 2-3 ఇష్యూల్లో సంచాలక డెసిషన్ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను కాబట్టి అది నా మైండ్లో ఉండిపోయింది, సో అది ట్రిగ్గర్ అయ్యింది, అందుకని చెప్పి సారీ చెప్పారు, అయిపోయింది. దాని తర్వాత ఇటు సైడ్ ఇంక మళ్ళీ కళ్యాణ్ ఫస్ట్ దానికి ఇష్యూ కాదు కానీ ఇష్యూ అయింది కదా, సో షేప్ అది నీ మైండ్లో ఉండింది, ఇట్స్ ఓకేలే, ఇష్యూ సెకండ్ దానికి కదా ఇష్యూ, ఫస్ట్ది కాదు కదా వదిలేసి అన్నట్టు చెప్తా ఉంటాడు. తెలియకుండా తప్పు జరిగింది, దానికి నువ్వు సారీ చెప్పావు కదా, రెండోది టాస్క్ అవుతుందో అయిపోయింది కదా అన్నట్టు చెప్తాడు. దానికి నువ్వు ఈ ప్లీడింగ్ గిల్టీ కదా అనగానే తనుజ మళ్ళీ చేస్తానని చెప్పి అమ్మాయిని డౌన్ చేస్తానే ఉన్నారు. మళ్ళీ చేయటమా అని చెప్తుంటే సార్ సేమ్ మిస్టేక్ కాదు కదా నువ్వు రిపీట్ చేసింది, సో సేమ్ మిస్టేక్ అంటే నువ్వు కోపం తగ్గించుకోమన్నారు, దాని మీద కంప్లైంట్ రాదు కదా, నువ్వు తగ్గించుకున్నావు, వరవటం మానేసావు, సో మళ్ళీ నువ్వు వరిస్తే బ్లండర్, అది అవ్వలేదు కదా, ఆ మిస్టేక్ కాదు కదా రిపీట్ అయింది అది ఇది అని చెప్పి కళ్యాణ్, నేను చెప్తున్నాను బయట ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ని సో ఫుల్గా ట్రోల్ చేసుకొని ఆ పిఆర్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి, కానీ లోపల వాళ్ళ బాండింగ్ బాగుంది, ఖచ్చితంగా బాగుంది. బయటకు వచ్చాక కూడా వాళ్ళు బాగానే ఉంటారు, అట్లీస్ట్ ఇంత దారుణంగా తిట్టుకొని కొట్టుకొని ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పింది అది నలుగురు, ఆ నలుగురు అయితే డెమోన్తో కానీ రీతుతో కానీ ఆవిడ ఉంటారు. సో ఇది ఎందుకు వచ్చేపాటికి ఏంటంటే మనం కూడా కొంచెం నెగిటివిటీ తగ్గించుకొని పాజిటివిటీ బిల్డ్ చేసుకుంటే సీజన్ ఎండ్ చేసేస్తే అయిపోతుంది. లేదంటే మనం శత్రువులా మిగిలిపోతాం, వాళ్ళు కలిసిపోతారు. మనం ఇన్ ద సెన్స్ ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళు. నెక్స్ట్ బయట రీతు ఏం చెప్పిందంటే రింగ్ కోసం, అప్పుడు రింగ్ లేదు మీరు వేస్తున్నప్పుడు రింగ్ లేదు, నేను తర్వాత తీసుకున్నాను చెప్తే ఏమైందంటే రింగ్ దాయటమని బాధ అనిపించింది అండ్ సారీ అంటే రీతి అంటే ఒక్కోసారి గేమ్ ఆడినప్పుడు ప్రాపర్టీస్తో ఆడుకుంటాం కదా, అంటే ప్రాపర్టీస్తో ఆడుకొని పెట్టేసుకున్నా అన్న విధంగా చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని సంజయ్ గారు అడుగుతారు, ఆడుకుంటూ పెట్టేసుకున్నావు బుజ్జి కన్నా అంటే అని ఇక్కడ చెప్పేస్తారు. చెప్పేసి అసలు ఎండడానికి కూడా సిద్ధంగా లేరు. స్పోర్ట్స్మెన్షిప్ పడడం కూడా నాకు బాధ లేదు అనేది చెప్తా ఉంటారు. మీరు అదే చెప్తాను, నేను విన్నాను చెప్పి వెళ్ళిపోతారు కూడా. ఏంటో స్టిల్ యూ వాంట్ టు కంటిన్యూ దట్, సో ఐ కాంట్ హెల్ప్ అన్న అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆవిడ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆవిడకి యాక్చువల్గా భయం ఉంది, 2 వారాలు నామినేషన్లు ఏంటి ఎమ్మెల్యే ఏం కాదు, నేను 10 వారాలు లేదు నన్ను బయట నీకేం కావాలని చెప్తాడు ఆయన. ఇలా అండగా ఎట్లా చెప్తాడు, కట్ చెప్తే ఇలా అయింది, ఇప్పుడు ఫీజులు ఎగిరిపోతాయి ఆవిడకి. సో నాగార్జున గారు సెల్ఫ్ డౌట్ తీసేయండి, పీపుల్ విల్ లైక్ యూ, మీరు మీలా ఉండండి, గట్టిగా పోరాడని అని చెప్తారు. దాని తర్వాత ట్రోఫీ ఒక్కొక్కరు ఎత్తుకొని ఆ ట్రోఫీ కోసం చెప్పండి అది అని చెప్తారు. చాలా విషయాలు చాలామంది చెప్పారు, థమ్స్ అప్లు థమ్స్ డౌన్లు. నాకు తెలిసి ఇమాన్యుయల్కి కళ్యాణ్కి నేను రాసుకోలేదు, తనుజాకి అందరికీ థమ్స్ అప్లు ఇచ్చినట్టున్నారు, మిగతా వాళ్ళందరికీ ఎవరొకరు థమ్స్ డౌన్లు ఇస్తానే ఉన్నారు. మధ్యలో ఈ అమ్మపాలు గొడవ వచ్చింది. నాగార్జున ఇమాన్యుయల్ పాడిన పాట కోసం నువ్వు అన్ని రాత్రులు నిద్రపోకుండా కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి, నాకు అదంతా అదేం పెట్టుకోవాలా, ఆవిడ ఏదో పాయింట్ వేయాలి, ఇమాన్యుయల్కి ఎఫెక్ట్ చేయాలి అని చెప్పి చేశారని అనిపించింది. సంజయ్ గారి ఫ్యాన్స్ కామెంట్ చేసి, ఎందుకంటే అప్పుడు అనిపిస్తే అప్పుడే చెప్పచ్చు, తర్వాత చెప్పలేని చెప్పచ్చు. టీటీఎఫ్ ఉన్న రోజే చెప్పాల్సిన నెసిటీ లేదు కదా. సో అక్కడ టీటీఎఫ్ ఉన్న రోజు చెప్పారంటే కావాలని ఒక గిల్లి నన్ను గిల్లితే తిరిగి గిల్లుతాను కదా, ఆ తిరిగి గిల్లుడు ఏదైతే ఉందో అది గిల్లారేమో అనుకున్నాను నేను. సో నిజంగా నువ్వు ఇమాన్యుయల్ మనసులో టాక్సిక్ మాత్రం చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావా అంటే, సార్ నాకు అలా అనిపించింది సార్, ఆ లైన్స్ అలా ఉన్నాయి, నాది ట్రిగ్గర్ చేస్తుంది, అందుకని పిలిచి మాట్లాడేది అంటే అక్కడ ఉన్న ఆడియన్స్ అది చెప్పించారు అలా ఏం లేదని. సో నాగార్జున గారు కూడా చెప్పారు ఇమాన్యుయల్కి అలా ఉండదమ్మా, వాళ్ళ అమ్మ అడిగినా కూడా ఇదే పాడతారు, జస్ట్ సాంగ్ అంతే, ఓ పాట పాడాడు అంతే, దాన్ని అక్కడ వరకే తీసుకోవాలి అని చెప్పారు. సో అది సంగతి. సో అక్కడ ఉన్న ఆడియన్సే కొంచెం బెటర్ ఏమో, ఆ గ్రూప్ గేమ్ గురించి కొంచెం గట్టి క్వశ్చన్ చేశారు నాగార్జున గారు. ఆవిడ ఎవరో కానీ కొంచెం స్ట్రాంగ్గానే నుంచున్నారు, మామూలుగా లేరు.
సో మిగతా వాళ్ళ తప్పులు కనిపించలేదంటే రేపు చెప్తారేమో చూద్దాం. మిగతా వాళ్ళని నువ్వు ఎందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేయలేదు, నీకు ఏం ప్లాన్ ఏంటి అని అడుగుతారేమో, రేపు చూద్దాం. కంటెంట్ లేకే అంటే కంటెంట్ ఉంది కానీ దాన్ని టచ్ చేస్తే చాలా డీపర్గా వెళ్తే చాలా ఇంకా అలా ఆడిన దానికే మీనింగ్లెస్ అయిపోద్ది అని చెప్పి వెళ్ళకుండా ఉన్నారు. సో అందుకోసం చెప్పి తనూజాకి టార్గెటెడ్గా నడిపించారు అనుకుంటున్నాను నేను. వీడియో లైక్ చేయండి నచ్చిన వాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మళ్ళీ రేపు స్పెషల్ అనాలిసిస్తో కలుద్దాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.